Hello, good morning, students. My name is K. Janardhan Rao, mathematics lecturer. So, dear students, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో అలాగే మీ ఫ్రెండ్స్ని కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోమని చెప్పండి లైక్ నచ్చినట్లయితే. ఎందుకంటే సో మీ లైక్సే మాకు ఎనర్జీ బూస్టర్స్ అవుతాయి. ఒక లెక్చరర్కి ఎప్పుడు ఇన్స్పైర్ అవుతారు అంటే స్టూడెంట్స్ లైక్ చేసి వాళ్ళు బాగా మంచి మార్కులు తెచ్చుకున్నట్లయితే ఒక మాస్టారు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో కాబట్టి సో మీ లైక్ చేయండి నచ్చితే గనక, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకే రైట్. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ కాంబినేషన్స్. సో ఆల్రెడీ పర్మిటేషన్స్ వరకు మనం కంప్లీట్ చేసాం లాస్ట్ వీడియోలో మనం సర్క్యులర్ పర్మిటేషన్స్ కంప్లీట్ చేసుకున్నాం. నౌ గోయింగ్ టు కాంబినేషన్స్. సో ఈ కాంబినేషన్స్ మనకి జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్మిటేషన్స్ కన్నా కూడా కాంబినేషన్స్ ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుంది కాంబినేషన్స్కి. సో కాంబినేషన్స్లో నంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. సో అన్లిమిటెడ్ మోడల్స్, యాక్చువల్గా చెప్పాలంటే కాంబినేషన్స్ అన్లిమిటెడ్ మోడల్స్ ఉంటాయి. సో అందులో మనకి మెయిన్గా జేఈ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చే ప్రాబ్లమ్ కాన్సెప్ట్స్ వరకు ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం ఫస్ట్. రైట్, ఈ క్లాస్లో కంప్లీట్గా మనకి వాట్ ఈజ్ మెంట్ బై కాంబినేషన్, అలాగే కాంబినేషన్స్ ఎలా యూజ్ చేయాలి వాటి గురించి నేర్చుకుందాం మనం. రైట్, ఇంట్రడక్షన్. So a selection that can be made or that can be formed by taking some or all of a finite set of things or objects is called a combination. So that is the definition. So every selection or a selection, no problem. So every selection that can be made by taking some or all of a finite set of things is called a combination. Ante ఇచ్చినటువంటి ఫైనైట్ సెట్ ఆఫ్ థింగ్స్ నుంచి కొన్నిటిని లేదా అన్నిటినీ తీసుకుంటూ ఫామ్ చేసేటువంటి సెలెక్షన్స్నే మనం కాంబినేషన్ అంటాం. బట్ అదే పర్మిటేషన్లో వేరు. పర్మిటేషన్లో ఏం చేయాలంటే సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అరేంజ్ చేసుకోవాలి. అంటే పర్మిటేషన్లో వచ్చేటప్పటికి 2 స్టెప్స్ ఉంటాయి, సెలెక్షన్ అండ్ అరేంజ్మెంట్. బట్ వేరాజ్ ఇన్ కాంబినేషన్స్ ఓన్లీ సెలెక్షన్. దట్ ఈస్ సెలెక్షన్ ఆఫ్ థింగ్స్. సింపుల్గా చెప్పాలంటే ఎవ్రీ సెలెక్షన్ ఈజ్ కాల్డ్ ఏ కాంబినేషన్. సో అంటే సెలెక్షన్ అన్న కాంబినేషన్, నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ అంటే మీనింగ్ నంబర్ ఆఫ్ సెలెక్షన్స్ అని. మరి ఇప్పుడు ఆ సెలెక్షన్స్ ఎలా చేయొచ్చు ఒకసారి చూద్దాం. అంటే సెలెక్షన్ అంటే ఇప్పుడు ఏబిసి 3 లెటర్స్ ఇచ్చినట్లయితే ఇన్ హౌ మెనీ వేస్ 2 లెటర్స్ కెన్ బి సెలెక్టెడ్ ఫ్రమ్ ద సెట్ ఆఫ్ థింగ్స్ ఏబిసి అన్నాం అనుకోండి. అంటే 2 లెటర్స్ 8 విధాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఏబి ఒక సెలెక్షన్ అవుతుంది, అలాగే ఏసి ఒక సెలెక్షన్, బిసి ఒక సెలెక్షన్. అదే పర్మిటేషన్లోకి వచ్చేటప్పటికి ఏబి ఒక పర్మిటేషన్, బిఏ అనదర్ పర్మిటేషన్ అవుతుంది. అలాగే ఏసి సిఏ డిఫరెంట్ పర్మిటేషన్స్ అవుతాయి, బిసి సిబి అవి రెండు కూడా డిఫరెంట్ పర్మిటేషన్స్ అవుతాయి. బట్ సెలెక్షన్స్లోకి వచ్చేటప్పటికి ఏబిని సెలెక్ట్ చేసుకున్నామని చెప్పినా అండ్ బి కామా ఏలు సెలెక్ట్ చేసుకున్నామన్నా మీనింగ్ సేమ్. ఎందుకంటే ఆ సెలెక్షన్లో ఉన్నది ఏ కామా బిలే కాబట్టి. నువ్వు ముందు బిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏని సెలెక్ట్ చేసుకున్నా, లేదా ముందు ఏని సెలెక్ట్ చేసుకున్న తర్వాత బిని సెలెక్ట్ చేసుకున్నా ఆ సెలెక్షన్లో ఉన్నది ఏబిలే, వేరే వాళ్ళు లేరు. సో కాబట్టి సెలెక్షన్ ఆఫ్ ఏ అండ్ బి అన్నా సెలెక్షన్ ఆఫ్ బి అండ్ ఏ అన్నా యూనిక్ అవుతుంది. సో కాబట్టి సెలెక్షన్ అంటే మరి దాన్ని ఇంకో విధంగా మనం ఎలా డిస్కస్ చేసుకోవచ్చు అంటే ఫార్మేషన్ ఆఫ్ ఏ కాంబినేషన్ బై టేకింగ్ ఆర్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ఏ ఫైనైట్ సెట్ ఏ మీన్స్ పికింగ్ అప్ ఆఫ్ an ఆర్ ఎలిమెంట్ సబ్సెట్ ఆఫ్ ఏ అని. ఎందుకని దీంతో కంపేర్ చేశారు? ఇంతకుముందు పర్మిటేషన్ అంటే మనం ఎలా కంపేర్ చేసాము? నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ n డిసిమిలర్ థింగ్స్ టేకెన్ ఆర్ ఎట్ ఏ టైమ్ అంటే ఈజ్ ఈక్వల్ టు the number of ways of filling or blank places arranged in a row అన్నాం మనం. అది నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్కి. మరి ఇక్కడ నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ అంటే దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఒక n ఎలిమెంట్స్ ఉన్నటువంటి ఒక సెట్ నుంచి ఆర్ ఎలిమెంట్స్ని చూజ్ చేసుకోవటం అంటే పికింగ్ అప్ అండ్ ఆర్ ఎలిమెంట్ సబ్సెట్ ఆఫ్ ఏ ఈజ్ కాల్డ్ దట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ ఆర్ ఎలిమెంట్స్ అవుతుంది.
సో అంటే మరి సెట్ అంటే మనకు ఐడియా ఉండాలి. సెట్ అంటే మనం ఆల్రెడీ మనకి 8th క్లాస్ నుంచి నేర్చుకుంటాం. ఒక సెట్లో ఒక ఎలిమెంట్ని ఒకసారే రాస్తాం. అలాగే సెట్లో ఆర్డర్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఈజ్ ఇమ్మెటీరియల్. ఆర్డర్ అవసరం లేదు. సెట్లో 1 2 3 రాయొచ్చు, 2 3 1 రాయొచ్చు, 1 2 3 1 3 1 ఎలా రాసినా ఆ 3 ఎలిమెంట్సే ఉంటాయి. 1 3 2 అన్నా, 1 2 3 అన్నా, 3 2 1 అన్నా ఆ సెట్లో ఆ 3 ఎలిమెంట్సే ఉంటాయి, వేరే ఎలిమెంట్స్ ఉండవు. అట్లే సెట్లో ఆర్డర్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఈజ్ ఇమ్మెటీరియల్. మరి ఇక్కడ కాంబినేషన్స్ లో కూడా ఆర్డర్ ఆఫ్ ద థింగ్స్ ఈజ్ ఇమ్మెటీరియల్ కాబట్టి, వేరే పర్మిటేషన్స్ ఆర్డర్ ఆఫ్ ద థింగ్స్ ఈజ్ ఇంపార్టెంట్. వేరేజ్ ఇన్ కాంబినేషన్స్ ఆర్డర్ ఆఫ్ థింగ్స్ ఈజ్ మెటీరియల్. ఆర్డర్ ఆఫ్ ద థింగ్స్ తో అవసరం లేదు మనకి. ఏ ఉన్నా సరే ఆర్డర్ ఏదైనా ఆ కరస్పాండింగ్ కాంబినేషన్ అంటే ఏ బిలు లెటర్లు ఉన్నటువంటి కాంబినేషన్ వచ్చిందా లేదా అనేదే చూస్తాం మనం. సో కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, కాంబినేషన్ అంటే జస్ట్ ఆ సెలెక్షన్ మనకి ఇన్వాల్వ్ అయిందా లేదా. బట్ అదే పర్మిటేషన్లో ఆ పర్మిటేషన్ ఏ తర్వాత బి వచ్చారా, బి తర్వాత ఏ వచ్చారా అనేది అక్కడ ఆర్డర్ ఇంపార్టెంట్. బట్ సెలెక్షన్స్లో ఆర్డర్కి ఇంపార్టెన్స్ లేదు. రైట్, ద నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ n dissimilar things taken r at a time is equal to the number of r element subsets of a set containing n elements. అంటే n డిసిమిలర్ థింగ్స్ నుంచి r థింగ్స్ ని తీసుకుంటూ మనం ఎన్ని కాంబినేషన్స్ ఫామ్ చేయవచ్చు అంటే, ఇప్పుడు n ఎలిమెంట్స్ ఉన్నటువంటి సెట్ కి r ఎలిమెంట్ సబ్సెట్స్ ని మనం ఎన్ని ఫామ్ చేయగలమో అన్ని కాంబినేషన్స్ మనకి నంబర్ ఆఫ్ n డిసిమిలర్ థింగ్స్ నుంచి r థింగ్స్ ని తీసుకుంటూ ఎన్ని కాంబినేషన్స్ ఫామ్ చేయవచ్చు అంటే, నంబర్ ఆఫ్ r ఎలిమెంట్ సబ్సెట్స్ ఆఫ్ ఏ సెట్ కంటైనింగ్ n ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయో అన్ని కాంబినేషన్స్ ఫామ్ చేసుకోవచ్చు మనం. మరి ఇప్పుడు ఈ నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ n డిసిమిలర్ థింగ్స్ టేకెన్ r at a time అంటే ఎలా డినోట్ చేస్తాము, ఆ నోటేషన్ చూడండి బాగా ఇంపార్టెంట్. ద నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ n డిసిమిలర్ థింగ్స్ taken r at a time is denoted by NCR. చదివేటప్పుడు NCR అని చదవాలి దీన్ని, NCR. మనం ఎక్కువగా అందరూ కూడా ఆల్మోస్ట్ ఎక్కువ మంది కూడా ఈ నోటేషనే వాడతాం. NCR అంటే ఇదే నోటేషన్ వాడతాం. మన ఇండియా మొత్తం కూడా ఎక్కువ మంది ఈ నోటేషనే వాడతాం. బట్ సమ్ ఫారిన్ ఆదర్స్ ఏంటంటే కొంచెం నోటేషన్ చేంజ్ అంటే దీనికి టైపింగ్ కొంచెం డిఫరెంట్ ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతో కొంతమంది వేరే నోటేషన్స్ కూడా వాడతారు. ఇట్లా C of n, బట్ చదివేటప్పుడు మాత్రం దాన్ని NCR అనే చదవాలి, అంతేగాని C of n, r అని చదవకూడదు. NCR అనే చదవాలి దాన్ని. నెక్స్ట్ అలాగే లేదా సి రాసి ముందు బ్రాకెట్లో n, r కాలంలో రాస్తారు, అది కూడా చదివేటప్పుడు NCR అనే చదవాలి. లేదా ఇంకో విధంగా సింపుల్ గా n, r రాసి ఇట్లా మనకి ఈ బ్రాకెట్ రాస్తారు. ఇలా రాసినప్పుడు కూడా దాన్ని చదివేటప్పుడు NCR అని చదవాలి. సరే, రిమైనింగ్ నోటేషన్స్ మనకు అవసరం లేదు. సో దట్ ఈస్ నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ n డిసిమిలర్ థింగ్స్ టేకెన్ r at a time. చూడండి మళ్ళీ ఇక్కడ డిసిమిలర్ అనే వాడుతున్నాం, అంటే n డిస్టింక్ట్ థింగ్స్ అని. డిసిమిలర్ మీన్స్ డిస్టింక్ట్. సో n డిస్టింక్ట్ థింగ్స్ ఇచ్చేసి హౌ మెనీ r లెటర్ కాంబినేషన్స్ కెన్ బి ఫార్మ్డ్ అంటే సింప్లీ NCR తో డినోట్ చేస్తాం దాన్ని. మరి ఇప్పుడు ఆ NCR వాల్యూ ఎంత, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ NCR, అది ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ థీరం అది మనకి ప్రజెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. The combinations are formed by taking two things at a time from the set A, B, C. అంటే 2 letter combination. సెట్ లో 3 letters ఉన్నాయి. హౌ మెనీ 2 letter combinations can be formed అన్నాడు. మరి నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ అంటే అర్థం నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ పికింగ్ అప్ ఆఫ్ 2 elements ఫ్రమ్ 3 elements అని, లేదా నంబర్ ఆఫ్ 2 element subsets ఆఫ్ ఏ సెట్ కంటైనింగ్ 3 elements అని. మరి ఇప్పుడు ఒక సెట్లో 3 elements ఉన్నాయి, మరి అప్పుడు మనకి 2 element subsets ఎన్ని ఫామ్ చేయవచ్చు అంటే మరి అవేంటో చూద్దాం ఒకసారి. ఫస్ట్ A, B ఒక సెట్ సబ్సెట్, ABCకి సబ్సెట్, AC, BC. సో దీస్ ఆర్ ద 2 element subsets ఆఫ్ ఏ సెట్ కంటైనింగ్ 3 elements. అంటే అప్పుడు 2 element subsets ఎన్ని ఫామ్ అయినట్టు ఓన్లీ 3. ఇప్పుడు A, B రాసినా ఇక్కడ B, A రాసినా డిఫరెంట్ కాంబినేషన్ అవ్వదు.
బట్ ఏబిబిఏ పర్మిటేషన్లో వేరుగా ఉంటుంది, బట్ కాంబినేషన్లో ఆర్డర్ ఈజ్ ఇమ్మెటీరియల్. ఏబిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఉన్నటువంటి సబ్సెట్ వచ్చిందా లేదా, సెట్. అందుకని సబ్సెట్ అంటే ఆర్డర్ ఆఫ్ ద థింగ్స్ ఈజ్ ఇమ్మెటీరియల్ కాబట్టి అప్పుడు సెలెక్షన్ని మనం మనకి సబ్సెట్ సెట్తో కంపేర్ చేసుకుంటాం మనం. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద కాంబినేషన్స్ ఫార్మ్డ్ బై టేకింగ్ 2 things ఎట్ ఏ టైమ్ ఫ్రమ్ ద సెట్ 1 2 3 4. ఈ 4 ఎలిమెంట్స్ ఉన్నటువంటి ఒక సెట్కి 2 ఎలిమెంట్ సబ్సెట్స్ ఎన్ని ఫామ్ చేయొచ్చు మీరు చెప్పొచ్చు ఈజీగా. 1, 2 ఒక సెట్, 1, 3 1, 4, అలాగే 2, 3 2, 4 3, 4, మొత్తం 6 సబ్సెట్స్ వస్తాయి. 1, 2 1, 3 1, అలాగే 2, 3 2, 4, నెక్స్ట్ 3, 4. సో ఇలా 6 సబ్సెట్స్ వచ్చేస్తాయి మనకి. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సెట్లో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి మనం చాలా ఈజీగా నంబర్ ఆఫ్ సబ్సెట్స్ని ఈజీగా ఫామ్ చేయొచ్చు మనం. బట్ ద నంబర్ ఆఫ్ థింగ్స్ 10 ఇచ్చారు, హౌ మెనీ 4 ఎలిమెంట్ సబ్సెట్స్ కెన్ బి ఫార్మ్డ్ అన్నారు అనుకోండి, మరి అప్పుడు అవన్నీ రాసుకుంటా కూర్చుంటే కౌంట్ చేసుకోవాలంటే మళ్ళీ 10 to 20 minutes పడుతుంది. సో అది లేట్ అవుతుంది. అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తక్కువగా ఉన్నప్పుడు ఈజీగా కాంబినేషన్స్ మనం కౌంట్ చేయవచ్చు ఇలాగా. బట్ అదే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, లార్జ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చేసి 5 ఎలిమెంట్ సబ్సెట్స్ లేదా 10 ఎలిమెంట్స్ నుంచి 5 ఎలిమెంట్స్ ఎనీవేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నారనుకోండి, అది చాలా డిఫికల్ట్ ఇలా క్యాలిక్యులేట్ చేయడానికి. అందుకని మనం ఒక ఫార్ములా డెరైవ్ చేసుకుంటాం, లేదా ఆ ఎన్సిఆర్ వాల్యూ ఎంతో మనం డెరైవ్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు మనకి 3 ఎలిమెంట్స్ నుంచి 2 ఎలిమెంట్ సబ్సెట్స్ని మనం ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే అప్పుడు n వాల్యూ 3 r వాల్యూ 2 అవుతుంది కాబట్టి 3c2 అంటాం. అలాగే 4 ఎలిమెంట్స్ నుంచి 2 ఎలిమెంట్స్ని ఎనివేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే 4c2తో డినోట్ చేస్తాం మనం దాన్ని. సో ఇప్పుడు ఆ ఎన్సిఆర్ వాల్యూ ఎలా అవుతుంది అనేది థీరము, వెరీ వెరీ ఇంపార్టెంట్. చిన్న డిఫరెన్స్ ఎన్పిఆర్కి ఎన్సిఆర్కి వెరీ స్మాల్ డిఫరెన్స్. అబ్జర్వ్ చేయండి ఎన్సిఆర్ ఫార్ములా. ఈ థీరం ప్రూఫ్ అయితే మనకి ఏం అక్కర్లేదు, ఎక్కడ అడగరు, ఎప్పుడు అడగలేదు ఇంతవరకు కూడా. జస్ట్ ఎలా వచ్చిందో నేర్చుకుంటాం అంతే. మనకి కేవలం ఫార్ములా ఎన్సిఆర్ అంటే n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. సో ఇది మనకి ఫార్ములా. ఎన్పిఆర్ అంటే మనం ఇంతకుముందు వేసాం, ఎన్పిఆర్ అంటే n ఫ్యాక్టోరియల్ బై n, ఇంతవరకే వస్తుంది. పైన ఒక టర్మ్ డెనామినేటర్లో ఒక టర్మ్ వస్తుంది, న్యూమరేటర్లో ఒక టర్మ్ డెనామినేటర్లో ఒక టర్మ్. బట్ ఎన్సిఆర్ అంటే ఇప్పుడు n ఫ్యాక్టోరియల్ బై ఈ r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టర్, అంటే ఈ r ఫ్యాక్టోరియల్ ఎక్స్ట్రా వస్తుంది అనమాట మనకి. సో మరి ఇది ఎలా వచ్చిందో చూద్దాం. అంటే ఇప్పుడు ఎన్సిఆర్ వాల్యూ మనకి ఎంతో తెలియదు కాబట్టి, సో కన్సిడర్ వన్ ఆఫ్ ద ఎన్సిఆర్ కాంబినేషన్స్. అంటే మనం నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ n డిసిమిలర్ థింగ్స్ టేకెన్ ఆర్ ఎట్ ఏ టైమ్ ఈజ్ డినోటెడ్ బై ఎన్సిఆర్ కాబట్టి కన్సిడర్ వన్ ఆఫ్ ద ఎన్సిఆర్ కాంబినేషన్స్. అంటే ఒక కాంబినేషన్ అంటే ఆర్ లెటర్స్ ఉంటాయి అందులో, ఆర్ థింగ్స్ అనుకోండి, లేకపోతే ఈ ఆర్ థింగ్స్ ఉన్నటువంటి మొత్తం ఎన్సిఆర్ కాంబినేషన్స్ అనుకుంటే ఈ టోటల్ కాంబినేషన్లో నుంచి ఒక కాంబినేషన్ డ్రా చేసుకోండి, సపరేట్ చేయండి. మరి ఇప్పుడు ఆ కాంబినేషన్లో ఏమున్నాయి చెప్పండి, ఆర్ డిస్టింక్ట్ లెటర్స్ ఉన్నాయి మనకు ఆ కాంబినేషన్లో. దిస్ కాంబినేషన్ కన్సిస్ట్స్ ఆఫ్ ఆర్ డిసిమిలర్ థింగ్స్. ఇఫ్ వి పర్మ్యూట్ ది ఆర్ థింగ్స్ వి గెట్ ఆర్ ఫ్యాక్టోరియల్ పర్మిటేషన్స్. అంటే ఏం చేసాం మనం, ముందు ఆర్ లెటర్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ ఆర్ లెటర్స్ని అరేంజ్ చేస్తున్నాం. అంటే ఫైనల్గా ఏం చేస్తున్నట్లు మనం n డిస్టింక్ట్ థింగ్స్ని యూజ్ చేసుకొని ఆర్ లెటర్ అరేంజ్మెంట్స్ ఫామ్ చేస్తున్నట్టు మనం, అంటే ఆర్ లెటర్ పర్మిటేషన్స్ ఫామ్ చేస్తున్నాం మనం. అంటే ఇప్పుడు ఒక కాంబినేషన్ గివ్స్ రైజ్ టు ఆర్ ఫ్యాక్టోరియల్ పర్మిటేషన్స్, దర్ ఈచ్ కాంబినేషన్ గివ్స్ రైజ్ టు ఆర్ ఫ్యాక్టోరియల్ పర్మిటేషన్స్. therefore NCR combinations gives rise to NCR into R factorial permutations. Just like 1 pen cost 5 rupees అయితే 10 pens cost 10 into 5 rupees ఎలా వేసుకుంటాము మనం. సో 1 combination gives R factorial permutations, then NCR combinations gives NCR into R factorial permutations. But these are the number of permutations of n dissimilar things taken R at a time. But actually the number of permutations of n dissimilar things taken R at a time is denoted by NPR. అంటే ఇప్పుడు ఈ NPR వాల్యూ NCR ఇంటూ R ఫ్యాక్టర్ వాల్యూ రెండు సేమ్. ఎందుకంటే ఇక్కడ మనం ఒక కాంబినేషన్లో ఆర్ థింగ్స్ ఉంటే ఆర్ థింగ్స్ని మనం అరేంజ్ చేసుకున్నాము.
అంటే number of permutations of n dissimilar things taken are at a time, but దాని వాల్యూ NPR అంటే ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ ఇప్పుడు. Therefore NCR into R factorial is equal to NPR. So that implies NCR is equal to NPR by R factorial. ఇప్పుడు NPR వాల్యూ రాసుకుంటాం అంటే n factorial by n minus R factorial whole divided by R factorial. అంటే అప్పుడు NCR equal to n factorial by R factorial into n minus R factorial. ఇది ఫార్ములా, NCR ఫార్ములా. మనం అలాగే ఇంతకుముందు NPR కూడా ఫార్ములా డెరైవ్ చేసే తర్వాత NPR క్యాలిక్యులేషన్కి మనం డిఫరెంట్ మెథడ్ వాడాము. అంటే 9p2 అన్నాం అనుకోండి, అంటే 9 నుంచి డిక్రీజింగ్ ఆర్డర్లో 2 ఫ్యాక్టర్స్ రాస్తాం అంతే, 9 into 8. 9p3 అన్నాం అనుకోండి, 9 into 8 into 7, దట్స్ ఆల్. అలాగే ఈ NCR క్యాలిక్యులేషన్ కూడా మీకు ఈజీగా నేర్చుకోవాలి మీరు. సో దానికి మనం నెక్స్ట్ స్లైడ్లో ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకుందాం కొన్ని. సో NCR ఫార్ములా ఈజ్ n ఫ్యాక్టోరియల్ బై R ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ R ఫ్యాక్టోరియల్, దట్స్ ఆల్. నోట్. సో ఇప్పుడు NCR ఇస్ ఈక్వల్ టు NPR బై R ఫ్యాక్టర్లు కాబట్టి మరి NPRని మనం ఏం చేసాం, ఓల్డ్ ఫార్ములా n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 అండ్ సో ఆన్ n మైనస్ R ప్లస్ 1. అంటే n నుంచి డిక్రీజింగ్ ఆర్డర్లో R ఫ్యాక్టర్స్ రాస్తాము డివైడెడ్ బై R ఫ్యాక్టర్లు అంటే 1 2 3 అండ్ సో ఆన్ R. అంటే ఇప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఇదే ఫార్ములా, మనకి క్యాలిక్యులేషన్ కోసం ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. అంటే NCR అంటే n నుంచి డిక్రీజింగ్ ఆర్డర్లో R ఫ్యాక్టర్స్ రాయాలి డివైడెడ్ బై R ఫ్యాక్టోరియల్, లేదా R ఫ్యాక్టోరియల్ వాల్యూ కూడా డైరెక్ట్గా వేసుకోవచ్చు 1 2 3 అండ్ సో ఆన్ R. అంటే న్యూమరేటర్లో R ఫ్యాక్టర్సే ఉంటాయి, డెనామినేటర్లో కూడా R ఫ్యాక్టర్సే ఉంటాయి. కాకపోతే న్యూమరేటర్లో n నుంచి డిక్రీజింగ్ ఆర్డర్లో R ఫ్యాక్టర్స్ రాసుకోవాలి, డెనామినేటర్లో 1 2 3 అండ్ సో ఆన్ R టర్మ్స్ రాసుకోవాలి మనం. సో క్యాలిక్యులేషన్స్ చూద్దాం, ఎందుకంటే క్యాలిక్యులేషన్సే మనకి ఇంపార్టెంట్. 10C3 అన్నాము, మరి ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం ఏం చేయాలి చెప్పండి. మనకు 10C3 అంటే 10 నుంచి న్యూమరేటర్ వాల్యూ చెప్తున్నాను ఫస్ట్. 10 నుంచి డిక్రీజింగ్ ఆర్డర్లో 3 ఫ్యాక్టర్స్ రాయాలి, 10 9 8 డివైడెడ్ బై 3 ఫ్యాక్టర్లు అంటే 1 2 3 రాసుకుంటాం. ఇలాగా న్యూమరేటర్లోనూ 3 ఫ్యాక్టర్సే ఉన్నాయి, డెనామినేటర్లో కూడా 3 ఫ్యాక్టర్సే ఉన్నాయి. సో ఈ క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్. NPR క్యాలిక్యులేషన్, NCR క్యాలిక్యులేషన్ కంపల్సరీగా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ చాలా ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు మనం. ఇంకా తర్వాత సింప్లిఫికేషన్ మామూలే. సో ఇక్కడ 2 2 4 క్యాన్సిల్, 3 3 3 క్యాన్సిల్, అంటే అప్పుడు ఇక్కడ 3 into 4 12 12 into 10 120 అవుతుంది వాల్యూ. అలాగే నెక్స్ట్ 8C4 అన్నాం, అంటే 8 నుంచి డిక్రీజింగ్ ఆర్డర్లో 4 ఫ్యాక్టర్స్ రాయాలి. పైన 4 ఫ్యాక్టర్స్ ఉంటే డెనామినేటర్లో కూడా 4 ఫ్యాక్టర్స్ 1 2 3 4, అంటే డెనామినేటర్లో 4 ఫ్యాక్టర్లు ఉంటుంది కాబట్టి 1 2 3 4 అని రాసుకోవచ్చు. అంటే అప్పుడు 8 నుంచి డిక్రీజింగ్ ఆర్డర్లో 4 ఫ్యాక్టర్స్ రాయాలి, అంటే 8 into 7 into 6 into 5 డివైడ్ బై 1 into 2 into 3 into 4. ఈ క్యాలిక్యులేషన్స్ ఈజీయే. ఇక్కడ 2 4 8 8 కట్ చేసుకోండి, 3 3 2 క్యాన్సిల్ అవుతుంది. సో అంటే అప్పుడు 7 into 2 into 5 మిగిలిపోతుంది. 7 into 2 into 5 అంటే 70. సో ఇలా ఈ క్యాలిక్యులేషనే మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఫార్ములా నేను ఎలా అయితే చెప్పానో ఇప్పుడు అదే వేలో మైండ్లో ఉంచుకోండి మీరు, అప్పుడు క్యాలిక్యులేషన్ ఏదైనా మనం ఈజీగా చేసుకోవచ్చు. అలాగే మరి NCR అంటే నంబర్ ఆఫ్ కాంబినేషన్స్, అంటే అర్థము నంబర్ ఆఫ్ డిఫరెంట్ వేస్ అని, నంబర్ ఆఫ్ డిఫరెంట్ కాంబినేషన్స్. అంతేగాని నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ అంటే అందులో మళ్ళీ ఏదైనా 2 కాంబినేషన్స్ సేమ్ అయినాయి అనుకోండి, ఆ 2 కాంబినేషన్స్ని ఒకటిగానే ట్రీట్ చేస్తాం మనం. కాంబినేషన్స్లో 2 కాంబినేషన్స్ ఐడెంటికల్ అయితే అది ఒకటిగానే ట్రీట్ చేస్తాం. అలాగే పర్మిటేషన్స్లో కూడా అంతే, మనం AB ఒక చోట వచ్చింది, ఇంకో చోట కూడా ABని మనం రెండింటిని కూడా ఒకే యూనిక్గానే కన్సిడర్ చేస్తాం కాంబినేషన్. పర్మిటేషన్ అయినా కాంబినేషన్. ఇక్కడ నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ మీన్స్ నంబర్ ఆఫ్ డిస్టింక్ట్ కాంబినేషన్స్ ఆర్ నంబర్ ఆఫ్ డిఫరెంట్ కాంబినేషన్స్. మరి ఇప్పుడు డిఫరెంట్ అంటే నంబర్ ఆఫ్ సెలక్షన్స్ అనమాట. సెలక్షన్స్ అంటే ఎప్పుడు కూడా అది ఎప్పుడు ఒక పాజిటివ్ ఇంటీజరే అవుతుంది. నంబర్ ఆఫ్ సెలక్షన్స్ అంటే 2 ways 3 ways 4 ways అంటాం, కానీ 2.5 ways సెలెక్ట్ చేసుకోవచ్చు, 3.5 ways మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అని మాట్లాడాం కదా.
సో కాబట్టి ఎన్సిఆర్ అనేది ఎప్పుడూ కూడా ఒక పాజిటివ్ ఇంటీజర్. ఎన్సిఆర్ ఇస్ ఆల్వేస్ ఏ పాజిటివ్ ఇంటీజర్. మరి ఇప్పుడు ఎన్సిఆర్ మనం ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే ఎన్ అనేది నంబర్ ఆఫ్ థింగ్స్, ఆర్ అనేది నంబర్ ఆఫ్ సెలెక్షన్. ఎన్ని థింగ్స్ టోటల్ థింగ్స్ ఎన్, మనం సెలెక్ట్ చేసుకున్న థింగ్స్ ఆరు. అంటే ఎప్పుడు ఆర్ వాల్యూ ఎన్ కన్నా తక్కువే ఉంటుంది. అంటే ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అవుతుంది. అలాగే ఎన్ ఆర్లు కూడా ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్సే. ఎందుకంటే ఎన్ అనేది నంబర్ ఆఫ్ థింగ్స్, ఆర్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి నంబర్ ఆఫ్ థింగ్స్. అంటే నంబర్ ఆఫ్ థింగ్స్ అంటే 2 థింగ్స్ 3 థింగ్స్ 4 థింగ్స్ సెలెక్ట్ చేసుకుంటాం, కానీ 2.5 థింగ్స్ 3.5 థింగ్స్ మనం సెలెక్ట్ చేసుకోంగా. సో కాబట్టి ఇక్కడ ఎన్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది, ఆర్ వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్. సో ఈ ఎన్సిఆర్ ఎగ్జిస్ట్ ఎప్పుడు అవుతుందంటే ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడే ఎన్సిఆర్ విల్ ఎగ్జిస్ట్. అది పెద్ద కష్టమే కాదు, మీరు మైండ్లో ఈజీగా ఉంచుకోవచ్చు. నంబర్ ఆఫ్ సెలెక్షన్స్ అంటే ఎన్ థింగ్స్ నుంచి ఆర్ థింగ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఎన్ ఎప్పుడు లార్జర్ దాన్ ఆర్, లేదా ఎన్కి ఈక్వల్గా ఉండొచ్చు ఆర్ వాల్యూ ఎన్ వాల్యూ. అంటే ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఫస్ట్ కండిషన్. అలాగే ఎన్ ఆర్లు అనేవి నంబర్ ఆఫ్ థింగ్సే కాబట్టి ఎన్ గ్రేటర్ దాన్ 0, ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. And n comma r are integers. Next, NCR is a positive integer. NCR is a positive integer and NCR divides NPR. NCR divides NPR. ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే ఇదిగో చూడండి పైనే ఉంది ఎగ్జాంపుల్. NCR is equal to NPR by R factorial. క్రాస్ మల్టిప్లై చేస్తే R factorial is equal to NPR by NCR వస్తుంది. NPR by NCR is equal to R factorial వస్తుంది. అంటే దీన్ని బట్టి మనకి ఆలోచించండి ఒకసారి, ఎన్పిఆర్ గ్రేటర్ అవుతుందా ఎన్సిఆర్ గ్రేటర్ అవుతుందా? ఇన్ జనరల్ కొన్ని స్పెషల్ కేసుల్లో ఆ రెండు ఈక్వల్ అవుతాయి. బట్ ఇక్కడ ఎన్పిఆర్ని ఎన్సిఆర్ డివైడ్ చేస్తుంది. 6ని 3 డివైడ్ చేస్తుంది, 2 డివైడ్ చేస్తుంది, 8ని 2 డివైడ్ చేస్తుంది, 4, 8 3 డివైడ్ చేస్తాయి. అంటే అప్పుడు మనకి అక్కడ ఎన్పిఆర్ని ఎన్సిఆర్ డివైడ్ చేస్తే వచ్చేది ఆర్ ఫ్యాక్టోరియల్. ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే ఒక పాజిటివ్ ఇంటీజర్. అంటే ఎన్పిఆర్ ఇస్ డివిజిబుల్ బై ఎన్సిఆర్. అంటే అప్పుడు ఎన్పిఆర్ ఇస్ ఆల్వేస్ గ్రేటర్ ఆర్ సింప్లీ ఎన్పిఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్సిఆర్ అని రాసుకోవచ్చు మనం. సరే అది మనకి ఎక్కడన్నా అవసరమైతే వాడుకుందాంలే కానీ, బట్ ఆ పాయింట్ ఎక్కడ అవసరం రాదు ఆల్మోస్ట్. నెక్స్ట్ థీరం, ఇవన్నీ కూడా ఫార్ములాలు రా. ఇప్పుడు మనం ఎన్సిఆర్ ఫార్ములా డెరైవ్ చేసాం మనం. ఎన్సిఆర్ అంటే ఎన్ నుంచి డిక్రీజింగ్ ఆర్డర్లో ఆర్ ఫ్యాక్టర్స్ డివైడెడ్ బై ఆర్ ఫ్యాక్టోరియల్, అది ఎన్సిఆర్ క్యాలిక్యులేషన్స్ కోసం అది. లేదా ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అనేది ఒరిజినల్ ఫార్ములా మనకి. రైట్, ఇప్పుడు ఎన్సిఆర్ ఈక్వల్ టు ఎన్సిఎన్ మైనస్ ఆర్ అవుతుంది. ఎన్సిఆర్ ఇస్ ఈక్వల్ టు ఎన్సిఎన్ మైనస్ ఆర్. అంటే రెండు వాల్యూస్ ఈక్వల్. ఎలా ఈక్వల్ అవుతున్నాయో చూద్దాం ఒకసారి. ఆర్హెచ్ఎస్ కన్సిడర్ చేయండి. ఆర్హెచ్ఎస్ ఇస్ ఈక్వల్ టు ఎన్సిఎన్ మైనస్ ఆర్. దీనికి ఇప్పుడు ఎన్సిఆర్ ఫార్ములా ఉంది కాబట్టి ఎన్సిఆర్ ఫార్ములా అప్లై చేయండి. సో ఎన్సిఆర్ ఫార్ములా వచ్చేటప్పటికి మనకి ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ కాబట్టి ఈ ఆర్ ప్లేస్లో ఎన్ మైనస్ ఆర్ ఉంది. అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఆఫ్ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ ఈ బ్రాకెట్ ఓపెన్ చేస్తే ఎన్ఎన్ క్యాన్సిల్ అయిపోయి ఆర్ ఫ్యాక్టోరియల్ మిగిలిపోతుంది. అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ వస్తుంది ఇది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే ఎన్సిఆర్ అవుతుంది అది. అంటే ఎన్సిఎన్ మైనస్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎన్సిఆర్ రాసుకోవచ్చు. ఎన్సిఎన్ మైనస్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎన్సిఆర్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. బట్ ఇది మనకి ఎలా అప్లై చేయాలి, ఎప్పుడు అప్లై చేయాలి, ఈ రెండు పాయింట్స్ మనం బాగా మైండ్లో ఉంచుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు మన ఎన్సిఆర్ ఈక్వల్ ఎన్సిఎన్ మైనస్ ఆర్ వాడం. ఎప్పుడు వాడాలి అదే మనం క్యాచ్ చేయాల్సింది పాయింట్. రైట్, ముందు దీని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఒకసారి. సో ఎన్సిఆర్ ఈక్వల్ టు ఎన్సిఎన్ మైనస్ ఆర్ మీద ఎగ్జాంపుల్ 20C18 ఉంది. మరి 20C18 క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఎన్సిఆర్ ఫార్ములా క్యాలిక్యులేషన్ ప్రకారం ఎన్ నుంచి డిక్రీజింగ్ ఆర్డర్లో ఆర్ ఫ్యాక్టర్స్ రాయాలి.
అంటే 20C18 అంటే 20 నుంచి డిక్రీజింగ్ ఆర్డర్లో 18 ఫ్యాక్టర్స్ రాయాలి డివైడ్ బై 18 ఫ్యాక్టోరియల్ అంటే 1 × 2 × 3 అండ్ సో ఆన్ 18 రాసుకోవాలి. అంటే వెరీ డిఫికల్ట్ అవుతుంది, టైం టేకింగ్ ప్రాసెస్. అదే మనం ఈ ఫార్ములా అప్లై చేస్తే NCR = NCN-R అప్లై చేస్తే 20C18 can be written as 20C20 - 18. NCR is equal to NCN-R అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ 20C2 అవుతుంది. ఈ 20C2 క్యాలిక్యులేషన్ చాలా ఈజీ. ఇప్పుడు అంటే 20 నుంచి డిక్రీజింగ్ ఆర్డర్లో ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ రాస్తే చాలు. అంటే 20 × 18/1 × 2. చూడండి ఎంత సింపుల్గా ఉంది. 20 × 19/1 × 2 చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇక్కడ 2 10s క్యాన్సిల్ అవుతుంది. 19 × 10 190 వచ్చేస్తుంది. చూడండి, అంటే ఈ ఫార్ములా మనం అప్లై చేసుకోవటం వల్ల ఈ 20C18 పెద్ద క్యాలిక్యులేషన్ కూడా మనకి లార్జ్ క్యాలిక్యులేషన్, స్మాల్ క్యాలిక్యులేషన్గా కన్వర్ట్ అయిపోయింది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 9C6 అన్నాము. 9C6 అంటే 9 నుంచి డిక్రీజింగ్ ఆర్డర్లో 6 ఫ్యాక్టర్స్ రాయాలి. అంటే 9 × 8 × 7 × 6 × 5 × 4 డివైడెడ్ బై 6 ఫ్యాక్టర్లు అంటే 1 × 2 × 3 × 4 × 5 × 6 అంత లెంత్ రాయాలి మనం. అలా కాకుండా ఫార్ములా అప్లై చేయండి. 9C3 = 9C9 - 6 అప్లై చేసుకోవచ్చు. అంటే అప్పుడు 9C3 అవుతుంది. అంటే అప్పుడు 9 నుంచి డిక్రీజింగ్ ఆర్డర్లో 3 ఫ్యాక్టర్స్ రాస్తే చాలు. అంటే 9 × 8 × 7 డివైడ్ బై 1 × 2 × 3. సో అప్పుడు ఇక్కడ 3 క్యాన్సిల్ అవుతుంది. 2 4 క్యాన్సిల్ అవుతుంది. 12 × 7 84 వస్తుంది. అంటే మరి ఇప్పుడు అదే డైరెక్ట్గా మనకి 9C3 ఇచ్చాడు అనుకోండి. 9C3 ఇస్తే డైరెక్ట్గా ఇదే క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. అప్పుడు మన ఫార్ములా అప్లై చేయం. సార్ మరి మాకు ఎలా తెలుస్తుంది ఎప్పుడు అప్లై చేయాలి, ఎప్పుడు అప్లై చేయకూడదు అంటే సింపుల్ టెక్నిక్, చిన్న పాయింట్ చెప్తాను, అది బాగా మైండ్లో పెట్టుకోండి. అలా ఉన్నప్పుడే మనం ఆ ఫార్ములా అప్లై చేసి క్యాలిక్యులేషన్ సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఎప్పుడు అప్లై చేయాలి? ఈ రెండు కేసుల్లో అబ్జర్వ్ చేయండి. N వాల్యూ 20, R వాల్యూ 18. ఇక్కడ N వాల్యూ 9, R వాల్యూ 6 వచ్చింది. అంటే ఇప్పుడు ఈ R వాల్యూ మీకు N/2 కన్నా ఎక్కువే ఉంది. అబ్జర్వ్ చేయండి. ఈ కేసులో R వాల్యూ 18, అంటే N/2 అంటే 10 మనకి. N వాల్యూ 20 కాబట్టి N/2 అంటే 20/2 10 వస్తుంది. అంటే R వాల్యూ క్లియర్గా గ్రేటర్ దాన్ N/2 ఉంది. ఇక్కడ కూడా అంతే. R వాల్యూ 6, N వాల్యూ 9, N/2 అంటే 4.5 వస్తుంది. 4.5 గ్రేటర్ దాన్ 6 ఈజ్ గ్రేటర్ దాన్ 4.5, R గ్రేటర్ దాన్ N/2. సో ఎప్పుడైతే R వాల్యూ N/2 కన్నా ఎక్కువ ఉంటుందో అప్పుడు మనం ఈ ఫార్ములా అప్లై చేయటం వలన మనకి అంటే ఈ R వాల్యూ బిలో లెస్ దాన్ N/2 కన్వర్ట్ అయిపోతుంది. అప్పుడు క్యాలిక్యులేషన్ ఈజీ అయిపోతుంది మనకి. సో అదే నోట్ పాయింట్ ఇచ్చాను, జాగ్రత్తగా అది మైండ్లో ఉంచుకోండి. NCR = NCN-R ఫార్ములా ఎప్పుడు అప్లై చేయాలి అంటే ఈ R ప్లేస్లో ఉండే వాల్యూ N/2 కన్నా ఎక్కువ. ఇఫ్ R గ్రేటర్ దాన్ N/2 then apply the formula NCR = NCN-R for simple calculations. We can use the formula for simple calculation and we will apply this formula when R greater than or equal to N/2. సో ఈ పాయింట్ మైండ్లో ఉంచుకుంటే ఎప్పుడు అప్లై చేయాలనేది క్లారిటీ అయిపోయింది, మనకి క్లియర్ అయిపోయింది. ఎప్పుడు పడితే అప్పుడు అప్లై చేయాల్సిన అవసరం లేదు. R వాల్యూ గ్రేటర్ దాన్ N/2 అయినప్పుడు అప్పుడు NCR = NCN-R అప్లై చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ R వాల్యూ 2, ఇక్కడ N/2 వాల్యూ 10 అయిపోయింది. అప్పుడు R గ్రేటర్ దాన్ N/2 అవ్వలేదు కాబట్టి ఇంక డైరెక్ట్ క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేసుకుంటాం. అది నెక్స్ట్ థీరం. NCR + NCR - 1 is equal to N+1 CR. So this is another important formula. NCR + NCR - 1 is equal to N+1 CR. చూడండి, ఫార్ములా అప్లై చేయడం ఇంపార్టెంట్. అప్లై చేయడం ఎలా అప్లై చేయాలో చూడండి. N ఇక్కడ N, రెండు N's సేమ్ ఉన్నాయి. బట్ R ప్లేస్లో ఉండేటువంటి వాల్యూ ఒకటి R ఉంటే ఇంకొకటి R-1 ఉంది. అంటే ఈ R ప్లేస్లో ఉండే వాల్యూ 2 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అవ్వాలి.
ఆర్ ప్లేస్లో ఉండే వాల్యూస్ 2 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అవ్వాలి, అంటే ఆరు ఆర్ మైనస్ 1. నెక్స్ట్ అంటే 2 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్. ఇక్కడ ఎన్ ప్లేస్లో ఉండే 2 ఎన్లు సేమ్ ఉండాలి. సో అప్పుడు మనకి ఫార్ములా ఏమొస్తుందంటే ఎన్కి 1 యాడ్ అవుతుంది, ఎన్ ప్లస్ 1 సి. మరి 2 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్లో ఏది లార్జర్ అయితే అది వస్తుంది ఇక్కడికి మనకి, ఎన్ ప్లస్ 1 సిఆర్. NCR plus NCR minus 1 is equal to n plus 1, అంటే nకి 1 యాడ్ అవుతుంది. అలాగే ఆర్ ప్లేస్లో ఏ వాల్యూ లార్జర్ అవుతుందో అది ఆర్ ప్లేస్లోకి వచ్చేస్తుంది. ఈ ఫార్ములా అప్లికేషన్ ఇంపార్టెంట్, ఫార్ములా బై హార్ట్ చేయటం కాదు ఇంపార్టెంట్. ఫార్ములా ఎవరైనా బై హార్ట్ చేస్తారు, ఏమీ తెలియకుండా. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వాళ్ళకి ఇచ్చి ఫార్ములా బై హార్ట్ చేయమన్నా 1 మినిట్లో చెప్పేస్తారు. మళ్ళీ తర్వాత అప్లై చేయటం మాత్రం వాళ్ళకి రాదు. మరి మనం నేర్చుకోవాల్సింది అప్లై చేయటం నేర్చుకోవాలి. ఎప్పుడు అప్లై చేయాలి ఫార్ములా అంటే బోత్ ఎన్ వాల్యూస్ సేమ్ ఉండాలి. ఈ ఆర్ ప్లేస్లో ఉండేటువంటి వాల్యూస్ 2 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అయితే ఆన్సర్ ఎన్ ప్లస్ 1 ఇంటూ సిఆర్. ఆర్ ప్లేస్లో ఉండే వాల్యూస్ ఆ 2 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్లో ఏది లార్జర్ అయితే అది ఆర్ ప్లేస్లో వచ్చేస్తుంది. సింప్లిఫికేషన్. సరే, దీని ప్రూఫ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అంటే 2 టైప్స్లో చేసుకోవచ్చు మనం ప్రూఫ్. సో అనలిటికల్ ప్రూఫ్, థియరిటికల్ ప్రూఫ్ రెండు ఉన్నాయి మనకి. మరి అనలిటికల్ ప్రూఫ్ అంటే ఎలా ఉంటుంది అంటే జస్ట్ ఫార్ములా అప్లై చేసి దాన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటాం. అంటే ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేయండి ఫస్ట్. ఎన్సిఆర్ ప్లస్ ఎన్సిఆర్ మైనస్ 1 అంటే ఎన్సిఆర్ ఫార్ములా వేస్తున్నాం, ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎన్సిఆర్ మైనస్ 1 అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఆఫ్ ఆర్ మైనస్ 1 రాసుకోవాలి. ఎన్ మైనస్ ఆఫ్ ఆర్ మైనస్ 1 అంటే ఎన్ మైనస్ ఆర్ ప్లస్ 1 అవుతుంది ఫ్యాక్టోరియల్. రెండిట్లో న్యూమరేటర్ సేమ్ ఉంది. డెనామినేటర్లో చూడండి, ఇక్కడ ఆర్ ఫ్యాక్టోరియల్ ఉంది, ఇక్కడ ఆర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఉంది. ఆర్ మైనస్ 1 ఆరులో ఆర్ వాల్యూ లార్జర్ కాబట్టి ఈ ఆర్ ఫ్యాక్టోరియల్ కెన్ బి రిటన్ యాజ్ ఆర్ ఇంటూ ఆర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్. మనం అది ఎన్పిఆర్ చెప్పేటప్పుడే చెప్పుకున్నాం. 5 ఫ్యాక్టోరియల్ కెన్ బి రిటన్ యాజ్ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. అలాగే 6 ఫ్యాక్టోరియల్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ 4 ఫ్యాక్టోరియల్ రాయండి అంటే 6 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఆరు ఆర్ మైనస్ 1 కాబట్టి ఆర్ ఫ్యాక్టోరియల్ కెన్ బి రిటన్ యాజ్ ఆర్ ఇంటూ ఆర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్. అలాగే ఎన్ మైనస్ ఆరు ఎన్ మైనస్ ఆర్ ప్లస్ 1లో ఎన్ మైనస్ ఆర్ ప్లస్ 1 ఈజ్ లార్జర్ కాబట్టి అది ఎంత లార్జర్ అంటే ఓన్లీ 1 వాల్యూ లార్జర్ అంతే, ఒకే 1 ఎక్కువ ఉంది అంతే. ఎన్ మైనస్ ఆర్ కన్నా ఎన్ మైనస్ ఆర్ ప్లస్ 1 వాల్యూ ఎంత ఎక్కువ అంటే ఓన్లీ 1 ఎక్కువ. కాబట్టి ఈ ఎన్ మైనస్ ఆర్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ని ఎన్ మైనస్ ఆర్ ప్లస్ 1 ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. అంటే నెక్స్ట్ స్టెప్ అదే, ఆర్ ఫ్యాక్టోరియల్ని ఆర్ ఇంటూ ఆర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ రాసాము. అలాగే ఎన్ మైనస్ ఆర్ ప్లస్ 1ని ఎన్ మైనస్ ఆర్ ప్లస్ 1 ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. మరి ఎందుకు రాసుకున్నాము అంటే ఏదైనా మనం కామన్ తీసుకోవాలంటే సేమ్ టర్మ్స్ ఉంటే కామన్ తీసుకోవచ్చు కాబట్టి ఆ సేమ్ టర్మ్స్ కోసం అలా అడ్జస్ట్మెంట్ చేశాం. ఇక్కడ ఫస్ట్ టర్మ్లో మనకి ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ కామన్ తీయచ్చు. సెకండ్ టర్మ్లో ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ కామన్ తీసుకోవచ్చు. ఆ వాల్యూ కామన్ తీయండి. అప్పుడు మిగిలింది ఇక్కడ 1 బై ఆర్ ఉంటుంది, ఇక్కడేమో 1 బై ఎన్ మైనస్ ఆర్ ప్లస్ 1 ఉంటుంది. నెక్స్ట్ ఈ బ్రాకెట్ వరకు సింప్లిఫై చేస్తుంది. అంటే ఎల్సిఎం తీసుకుంటే ఆర్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ప్లస్ 1 వస్తుంది. అప్పుడు న్యూమరేటర్ 1 ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ప్లస్ 1 ప్లస్ ఆర్ వస్తుంది. ఇక్కడ ఈ మైనస్ ఆరు ప్లస్ ఆర్ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఇదంతా వస్తుంది మనకి ఎన్ ప్లస్ 1 మైనస్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మరి దీంట్లో ఇది ఎన్ ఫ్యాక్టోరియల్ ఎన్ మైనస్ 1 ఎన్ ప్లస్ 1 ఇది ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ ప్లస్ 1. దాన్నే మనం ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎన్ ఫ్యాక్టోరియల్ అనుకోవచ్చు. ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే ఎన్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ అవుతుంది న్యూమరేటర్. అలాగే డెనామినేటర్ ఆర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ అంటే ఆర్ ఇంటూ ఆర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్, దాన్ని మనం ఆర్ ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. ఎందుకంటే మనం ఆర్ ఫ్యాక్టోరియల్ని ఆర్ ఇంటూ ఆర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ రాసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఆర్ ఇంటూ ఆర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ వస్తుంది కాబట్టి దాన్ని మనం ఆర్ ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చు. అలాగే ఇది ఎన్ మైనస్ ఆర్
ఫ్యాక్టోరియల్, ఇదేమో ఈ n+1 - r ఫ్యాక్టోరియల్. అంటే రెండింటిని కంబైన్ చేసుకుంటే అది n+1 - r ఫ్యాక్టోరియల్ అవుతుంది, ఆర్ n-r+1 ఫ్యాక్టోరియల్ ఎలాగని రాసుకోవచ్చు. ఎందుకంటే ఆ n-r+1 ఫ్యాక్టోరియల్నే మనం n-r+1 ఇంటూ n-r ఫ్యాక్టోరియల్ రాసాము. ఇప్పుడు ఇవే 2 టర్మ్స్ వచ్చినాయి కాబట్టి దీని రివర్స్లో n-r+1 ఫ్యాక్టోరియల్ అని రాసుకుంటాం మనం. సో దిస్ ఇస్ నథింగ్ బట్ n+1 ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n+1 - r ఫ్యాక్టోరియల్, నథింగ్ బట్ n+1 cr అయిపోతుంది. సో ఇలా దిస్ ఈజ్ అనలిటికల్ ప్రూఫ్ ఫర్ NCR plus NCR - 1 is equal to n+1 CR, అనలిటికల్ ప్రూఫ్. అదే మరి దీన్ని థియరిటికల్గా మనం ఎలా ప్రూవ్ చేయొచ్చు? థియరిటికల్గా అంటే ఒకసారి జాగ్రత్త చూడండి. n+1 CR అంటే నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ n+1 డిసిమిలర్ థింగ్స్ టేకెన్ ఆర్ ఎట్ ఏ టైమ్. అంటే n+1 డిసిమిలర్ థింగ్స్ నుంచి మనం ఆర్ థింగ్స్ని తీసుకునేటువంటి కాంబినేషన్స్, సెలెక్ట్ చేసుకునేటువంటి కాంబినేషన్స్ n+1 CR. మరి ఇప్పుడు దాన్ని ఎలా వాడుతున్నాం ఇక్కడ? NCR అంటే నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ n థింగ్స్ టేకెన్ ఆర్ ఎట్ ఏ టైమ్ అంటున్నాము. అంటే దాని అర్థము సో వన్ పర్టికులర్ థింగ్ని డిలీట్ చేస్తున్నట్లు. మనం n+1 టోటల్ థింగ్స్ అనుకున్నట్లయితే అందులో వన్ థింగ్ పర్టికులర్ థింగ్ డిలీట్ చేస్తే మిగిలినవి n థింగ్స్ నుంచి r థింగ్స్ ని సెలెక్ట్ చేసుకున్నటువంటి కాంబినేషన్స్ NCR. NCR-1 అంటే n+1 లో ఒక పర్టికులర్ థింగ్స్ ఆల్వేస్ అక్కర్ అయితే అప్పుడు నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ NCR-1. ఒకసారి ఆ ప్రూఫ్ కూడా చూద్దాం మనం. సో లెట్ us see another proof for NCR plus NCR-1 is equal to n+1 CR. Second proof, n+1 CR is nothing but the number of combinations of n+1 things taken are at a time, or things at a time. That is equal to the number of combinations that a particular thing must be excluded. అంటే ఒక పర్టికులర్ థింగ్ని ఎక్స్క్లూడ్ చేస్తే వచ్చేటువంటి నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ NCR అవుతాయి. ఎందుకంటే ఆ పర్టికులర్ థింగ్ ఆల్వేస్ నెవర్ అక్కర్ అన్నారు అనుకోండి, ఆ థింగ్ని మొత్తం అవతల తీసేస్తాం. ఇంతకుముందు పర్మిటేషన్స్లో కూడా చేసాం మనం. నంబర్ ఆఫ్ 4 లెటర్ అరేంజ్మెంట్స్ ఇన్ విచ్ వన్ పర్టికులర్ థింగ్ నెవర్ అక్కర్ అంటే తీసి డిలీట్ చేస్తాం మనం ఉన్నటువంటి థింగ్స్లో నుంచి. అప్పుడు రిమైనింగ్ థింగ్స్తో ఆ 4 ప్లేసెస్ని ఫిల్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ ఒక పర్టికులర్ థింగ్స్ ఎప్పుడు రాకూడదు అన్నాం అనుకోండి, ఆ థింగ్ని డిలీట్ చేసేసి మిగిలినటువంటి థింగ్స్ నుంచి ఆర్ థింగ్స్ని సెలెక్ట్ చేసుకుంటాం, అంటే NCR. అలాగే ద నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ దట్ ద పర్టికులర్ థింగ్ మస్ట్ బి ఇంక్లూడెడ్. అంటే ఇప్పుడు సపోజ్ ABC 3 లెటర్స్ ఉన్నాయి. 3 లెటర్స్ నుంచి 2 లెటర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ అనే లెటర్ ఆల్వేస్ అక్కర్ అన్నాం అనుకోండి, ఈ ఏ అనే లెటర్ సెలెక్షన్లో తీసేసుకుంటాం. ఇంకా రిమైనింగ్ 2 లెటర్స్ నుంచి 1 లెటర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగా దట్ ఈస్ ద నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ దట్ ద పర్టికులర్ థింగ్ మస్ట్ బి ఇంక్లూడెడ్. సో ఈ ప్రూఫ్ ఎలాగో అవసరం లేదు కాబట్టి జస్ట్ ఒక ఐడియా కోసం చెప్పుకుంటుంది. అంటే n+1 CR is equal to NCR plus NCR-1. జస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఫార్ములా ఎలా అప్లై చేయాలో కూడా మీకు నేర్పాను ఇప్పుడు. సో ఈ ఫార్ములా మీద మనం ఇప్పుడు ఒక అప్లికేషన్ చేస్తున్నాము, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో దట్ ఈస్ NCR-2 plus 2 into NCR-1 plus NCR is equal to n+2 CR అని ప్రూవ్ చేయమంటున్నారు. 2 మార్క్స్కి ఈ మోడల్స్ బాగా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ 2 into NCR-2 into NCR-1ని సపరేట్ చేయండి, స్ప్లిట్ చేయండి. అంటే 2ని 1+1 రాసుకోవచ్చు. అంటే ఈ NCR-1 plus NCR-1 రాయొచ్చు, ఈ 2 into NCR-1 అని. సో LHS తీసుకోండి ఫస్ట్. NCR-2 plus 2 into NCR-1 plus NCR, that is equal to NCR-2 plus NCR-1 plus NCR-1 plus NCR. ఎట్లా 2ని 1+1 రాశాను. అలా రాసుకుంటే ఆ ఫస్ట్ NCR-1ని ఫస్ట్ టర్మ్తో కంబైన్ చేసుకోండి. సెకండ్ రాసినటువంటి NCR-1ని సెకండ్ టర్మ్తో కంబైన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి కరెక్ట్గా మన అప్లికేషను n సేమ్ ఉంది. అలాగే ఇది R-2 R-1 అంటే రెండు కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అయిపోయినాయి.
అప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేసుకుంటే అప్పుడు ఇది ఎన్సిఆర్ ఇది అవుతుంది అప్పుడు, ఎందుకంటే లార్జర్ నంబర్ ఇది. r-1 r-2లో లార్జర్ ఏది అంటే r-1 లార్జర్. కాబట్టి నేను చెప్పినటువంటి ప్రాసెస్ ప్రకారం ఎన్లు సేమ్ ఉన్నాయి, ఈ రెండు కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ ఉన్నాయి. అప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేస్తే ఎన్కి 1 యాడ్ అవుతుంది, అంటే n+1 సి. ఈ ఆర్ ప్లేస్లో రాసే వాల్యూ లార్జర్ వాల్యూ రాయాలి. r-2 r-1లో లార్జర్ r-1. అలాగే సెకండ్ 2 టర్మ్స్ని మనం కంబైన్ చేసుకుంటే ఇక్కడ కూడా ఎన్ ఉంది, అంటే కంబైన్ చేసినప్పుడు n+1 వస్తుంది. r-1 ఆరులో లార్జర్ నెంబర్ 6 కాబట్టి అప్పుడు n+1. ఇది డైరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఫార్ములా ఫామ్. NCR ప్లస్ NCR-1 ఇది n+1 CR అవుతుంది, ఇది n+1 CR-1 అవుతుంది మనకు. n+1 CR-1 ఇదేమో డైరెక్ట్గా n+1 CR. అగైన్ అబ్జర్వ్ చేయండి, n+1 n+1 ఈ రెండు నంబర్స్ సేమ్ ఉన్నాయి. అలాగే ఇది r-1 ఇది 6, అంటే ఈ రెండు కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేస్తే ఈ ఎన్ ప్లేస్లో ఉన్న నంబర్కి 1 యాడ్ అవుతుంది, ఈ ఆర్ ప్లేస్లో లార్జర్ నంబరు ఏదైతే అది రాసుకోవాలి మనం. అంటే n+1+1 CR రాయాలి మనం. n+1+1 అంటే n+2 C. r-1 ఆరులో లార్జర్ r అవుతుంది. సో మెయిన్గా అంటే నేను చేసినట్టే చేయాలని రూల్ ఏం లేదు, ఫార్ములా అప్లికేషన్ ఇంపార్టెంట్, చాయిస్ మీది. అంటే నేను ఇలా చేస్తే బాగుంటుందని నేను ఒక విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే రెండు ప్లేసుల్లో ఎన్లు సేమ్ ఉంటాయి కాబట్టి ఎన్ ప్లేస్లో ఉన్నదానికి 1 యాడ్ చేయాలి, ఆర్ ప్లేస్లో ఉన్న నంబర్స్లో ఏది లార్జర్ అయితే అది ఆర్ ప్లేస్లో రాయాలి. అది ఆ 2 నంబర్స్ని కంబైన్ చేసేటువంటి మెథడ్. సో ఆన్సర్ ఈజ్ n+2 CR. మనకు కావాల్సింది కూడా అదే. Therefore NCR-2 + 2 into NCR-1 plus NCR is equal to n+2 CR. ఇంకా దీంట్లో కూడా మనకు 4 మార్క్స్ సమ్స్లో కూడా ఇలాంటిది ఇంతకుముందు పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఇచ్చారు, అది కూడా మనం నేర్చుకోవచ్చు. అది తర్వాత మనకి ఎక్సైజ్లో ఉంటుంది ఆ ప్రాబ్లం, ఎక్సైజ్లో నేర్చుకుందాం సేమ్ కాన్సెప్ట్ మీద ప్రాబ్లం. నెక్స్ట్ థీరమ్. సో ఇది కూడా ప్రూఫ్ మనకు అక్కర్లేదు, ఫార్ములా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. NCR is equal to NCS, then R is equal to S or R plus S is equal to N. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఈ ఫార్ములా మీదే మనకి 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఇస్తుంటారు ఎక్కువగా, చాలాసార్లు ఇచ్చారు పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఐపీఈలో. సో చూడండి ఒకసారి, NCR is equal to NCS. Then R is equal to S or R plus S is equal to N. సో ఇది ప్రూఫ్ చేయవలసుకుంటున్నాం మనం. మరి ఇప్పుడు R is equal to S అయితే అంటే అప్పుడు NCR equal to NCR అయిపోతుంది మనకి. దెన్ దెర్ ఈజ్ నథింగ్ టు ప్రూవ్, మనం ప్రూవ్ చేయాల్సింది ఏమి లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5C2 is equal to 5C2 అన్నాం అనుకోండి, ఆల్వేస్ ట్రూ అవుతుంది, మనం ప్రూవ్ చేయాల్సింది ఏమి లేదు అక్కడ. సో అంటే R equal to S అయిన కేసులో మనం ప్రూవ్ చేయాల్సింది ఏమి లేదు. NCR equal to NCS becomes NCR equal to NCR. సో దిస్ ఈజ్ ఆల్వేస్ ట్రూ. నెక్స్ట్ R plus S is equal to N, అంటే NCR equal to NCS అయినప్పుడు R equal to S అయినా కావచ్చు, లేదా R plus S వాల్యూ N అయినప్పుడు కూడా ఇది మనకి ట్రూ అవుతుంది. సో అది ఇప్పుడు R నాట్ ఈక్వల్ టు S అయినప్పుడు ఏం జరుగుతుందంటే అప్పుడు R plus S వాల్యూ N అవుతుంది. సో అది ప్రూవ్ చేస్తాం. సపోజ్ R నాట్ ఈక్వల్ టు S. మరి ఇప్పుడు ఈ R నాట్ ఈక్వల్ టు S అయినప్పుడు, నాట్ ఈక్వల్ అన్నాము అంటే అప్పుడు ఖచ్చితంగా R గ్రేటర్ దాన్ S అవ్వచ్చు, లేదా R లెస్ దాన్ S అవ్వచ్చు. ఎప్పుడైతే 2 నంబర్స్ తీసుకున్నట్లయితే R అండ్ S ఏంటివి ఇక్కడ ఇంటీజర్స్, 2 ఇంటీజర్స్ నాట్ ఈక్వల్ అన్నప్పుడు ఏం జరుగుతుందంటే కంపల్సరీగా ఏదో ఒకటి లార్జర్ అవుతుంది. అంటే అప్పుడు R గ్రేటర్ దాన్ S అవ్వచ్చు, లేదా R లెస్ దాన్ S అవ్వచ్చు. సపోజ్ నేను R గ్రేటర్ దాన్ S అని అస్యూమ్ చేసుకుంటున్నాను, తర్వాత R లెస్ దాన్ S కూడా మనం డీల్ చేసుకోవచ్చు. ఫస్ట్ R గ్రేటర్ దాన్ S అని అస్యూమ్ చేసుకుంటే, సో మరి దాన్ని మైనస్తో మల్టిప్లై చేయండి. మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు ఇన్ఈక్వాలిటీ రివర్స్ అవుతుంది కాబట్టి అప్పుడు -R లెస్ దాన్ -S. అంటే దాని నుంచి మరి రెండు n యాడ్ చేయండి రెండు వైపులా, అంటే n-R ఈజ్ లెస్ దాన్ n-S. ఎందుకు చేయాల్సి వచ్చింది ఇలా, ఈ 2 స్టెప్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే
మనం ఇప్పుడు ఎన్సిఆర్ ఫార్ములా వేసుకుంటే ఎన్సిఆర్ ఫార్ములాలో n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్, ఎన్సిఎస్ ఫార్ములాలో n ఫ్యాక్టోరియల్ బై s ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ s ఫ్యాక్టోరియల్ వస్తుంది. అంటే ఇక్కడ r గ్రేటర్ దాన్ s అని మనం అస్యూమ్ చేసుకున్నప్పుడు n మైనస్ r n మైనస్ s లో కూడా ఏది లార్జరో మనం సపరేట్ చేసుకొని ఉండాలి, ముందుగానే క్యాలిక్యులేట్ చేసుకొని ఉంచుకోవాలి. అందుకోసమే ఆరు ఎస్ల గురించి తెలుసు, దెన్ వాట్ అబౌట్ n మైనస్ r n మైనస్ s గురించి కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆ స్టెప్ అక్కడ రాసుకున్నాం. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లం తీసుకున్నాం. ఎన్సిఆర్ ఇస్ ఈక్వల్ టు ఎన్సిఎస్, ఫార్ములా రాసుకోండి, n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్, that is equal to n factorial by s factorial into n minus s factorial. సో రెండు వైపులా మీకు n ఫ్యాక్టర్లు క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు 1 బై సంథింగ్ ఇక్కడ 1 బై సంథింగ్ ఉంటుంది. కాబట్టి రెండు ఫ్రాక్షన్స్ ఈక్వల్, న్యూమరేటర్స్ ఈక్వల్ అయినప్పుడు ఆటోమేటిక్గా డెనామినేటర్స్ ఈక్వల్ అవుతుంది. అంటే r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు s ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ s ఫ్యాక్టోరియల్. సో ఇంతవరకు అందరూ చాలా ఈజీగా రాస్తారు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ r గ్రేటర్ దాన్ s అన్నాం, అంటే r వాల్యూ పెద్దది s కన్నా. అంటే ఇప్పుడు మనం ఈ r ఫ్యాక్టోరియల్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ s ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు 5 గ్రేటర్ దాన్ 4 ఉంది, 5 గ్రేటర్ దాన్ 4 అంటే ఇప్పుడు మనం 5 ఫ్యాక్టోరియల్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ 4 ఫ్యాక్టోరియల్ ఎలా రాసుకోవచ్చు అంటే 4 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. దాన్నే మనం 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ప్లస్ 1 అని రాసుకోవచ్చు. 5ని 4 ప్లస్ 1. మళ్ళీ ఒకసారి జాగ్రత్త చూడండి. సపోజ్ 6 గ్రేటర్ దాన్ 4 ఉంది, 6 గ్రేటర్ దాన్ 4 అంటే 6 ఫ్యాక్టోరియల్ కెన్ బి రిటర్న్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 4 ఫ్యాక్టోరియల్. అంటే ఏం రాస్తాం మనం, 6 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అని రాస్తాం మనం. మరి దాన్ని రివర్స్లో చదువుకుంటే 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఇంటూ 6 రాయాలి. అంటే 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ప్లస్ 1 ఇంటూ 4 ప్లస్ 2, అంటే ఎస్ 6 వచ్చేంత వరకు రాసుకుంటాము. ఇప్పుడు అదే కాన్సెప్ట్ నేను ఇక్కడ అప్లై చేయబోతున్నాను. చూడండి, ఇక్కడ r ఫ్యాక్టోరియల్ వాల్యూ లార్జర్ కాబట్టి r ఫ్యాక్టోరియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ s ఫ్యాక్టోరియల్ రాయబోతున్నాను. అలాగే n మైనస్ r n మైనస్ sలలో n మైనస్ s లార్జర్, అంటే అప్పుడు ఈ n మైనస్ s ఫ్యాక్టోరియల్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ n మైనస్ r ఫ్యాక్టోరియల్స్లో రాయాలి. ఈ స్టెప్ మీరు కరెక్ట్గా క్యాచ్ చేయాలి. దానికి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను ఇప్పుడు మీకు. 6 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ప్లస్ 1 ఇంటూ 4 ప్లస్ 2. అలాగే 7 ఫ్యాక్టోరియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 4 ఫ్యాక్టోరియల్ రాయండి అంటే 7 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ప్లస్ 1 ఇంటూ 4 ప్లస్ 2 ఇంటూ 4 ప్లస్ 3 వరకు రాయొచ్చు మనం. ఇదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేస్తున్నాం. ఇప్పుడు r వాల్యూ లార్జర్ కాబట్టి r ఫ్యాక్టోరియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ s ఫ్యాక్టోరియల్ రాస్తున్నాను. అంటే దిస్ ఇస్ s ఫ్యాక్టోరియల్ ఇంటూ s ప్లస్ 1 s ప్లస్ 2 అండ్ సో ఆన్ r వరకు రాస్తాం మనం. s ప్లస్ 1 s ప్లస్ 2 అండ్ సో ఆన్ r. ఈ n మైనస్ r ఫ్యాక్టోరియల్ n మైనస్ r ఫ్యాక్టోరియల్ యాజ్ ఇట్ ఈస్గా రాసాం. నెక్స్ట్ ఇక్కడ ఈ s ఫ్యాక్టోరియల్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. n మైనస్ s వాల్యూ లార్జర్ కాబట్టి ఈ n మైనస్ s ఫ్యాక్టోరియల్ని ఎలా రాస్తామంటే n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఇంక్రీజ్ చేసుకుంటూ n మైనస్ s వరకు వెళ్ళాలి. అంటే n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ప్లస్ 1 n మైనస్ r ప్లస్ 2 అండ్ సో ఆన్ n మైనస్ s. అంటే ఇప్పుడు 7 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఇంటూ 6 ఇంటూ 7 వరకు ఎలా వెళ్తున్నామో ఆ n మైనస్ s ఫ్యాక్టోరియల్ అంటే n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 యాడ్ చేసుకుంటూ n మైనస్ s వరకు వెళ్ళాలి. ఈ ఒక్క స్టెప్ కరెక్ట్గా మీరు క్యాచ్ చేయగలిగితే సో ప్రాబ్లం చాలా ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ఇక చూడండి, క్యాన్సిలేషన్ అంతా ఈ s ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. అలాగే n మైనస్ r ఫ్యాక్టర్లు n మైనస్ r ఫ్యాక్టర్లు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక రిమైనింగ్ టర్మ్స్ s ప్లస్ 1 s ప్లస్ 2 అండ్ సో ఆన్ r ఉంటాయి లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ కూడా n మైనస్ r ప్లస్ 1 n మైనస్ r ప్లస్ 2 అండ్ సో ఆన్ n మైనస్ s ఉంటాయి మనకు. దట్స్ ఆల్. క్యాన్సిల్ అవ్వక మిగిలినటువంటి టర్మ్స్ అవి. ఇక డైరెక్ట్గా మనం అంటే ఏం ఆలోచించకుండా ప్రాబ్లం చేసేయచ్చు. సో అప్పుడు ఫస్ట్ టర్మ్ ఫస్ట్కి ఈక్వల్ చేయొచ్చు, సెకండ్కి ఈక్వల్ చేయండి, లేదా లాస్ట్కి ఈక్వల్ చేసేయండి. అంటే r ఇజ్ ఈక్వల్ టు n మైనస్ s రాయండి. r ఈక్వల్ టు n మైనస్ s అంటే అప్పుడు n ఈజ్ ఈక్వల్ టు r ప్లస్ s అయిపోతుంది.
సో ఆన్సర్ వచ్చేసింది ఆర్ ప్లస్ ఎస్ ఈక్వల్ టు ఎన్. బట్ ఎలా ఈక్వల్ అవుతాయి సార్ ఇవి, ఎలా చెప్తున్నారు ఈక్వల్ అని చెప్పేసి అంటే అక్కడ మళ్ళీ కాన్సెప్ట్ ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్ బదులుగా సింపుల్గా లాస్ట్ టర్మ్ లాస్ట్కి ఈక్వల్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఇవి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇవి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో మనం కౌంట్ చేసుకోవాలి. మనం అది తెలియాలి అంటే ఇప్పుడు 2 నుంచి 5 వరకు ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 2 to 5 ఎన్ని ఇంటీజర్స్ అన్నాం అనుకో ఈజీగా చెప్పొచ్చు మనం 2, 3, 4, 5 4 ఉన్నాయి అని చెప్పేసి. 2 నుంచి 10 వరకు ఎన్ని ఉన్నాయి అంటే 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంటే 9 నెంబర్స్ ఉన్నాయి అని చెప్పొచ్చు. 10 వరకు 2 నుంచి 10 వరకు 9 నెంబర్స్ ఉన్నాయి. ఫ్రమ్ 2 to 10 నంబర్స్ ఎన్ని ఉన్నాయి అంటే మనకి 9 నెంబర్స్ ఉన్నాయి. దాని ఫార్ములా ఏంటి అంటే 10 - 2 + 1 వేస్తాం. అంటే 10లో నుంచి 2 సబ్ట్రాక్ట్ చేసి 1 యాడ్ చేస్తే వచ్చేది 2 to 10 ఎన్ని నెంబర్స్ ఉన్నాయో వచ్చేస్తున్నాడు. 10 - 2 + 1 అంటే 9 అవుతుంది. అంటే యాక్చువల్గా ఫార్ములా ఏంటి అంటే ఏ టు బి ఎన్ని ఇంటీజర్స్ ఉన్నాయి, ఫ్రమ్ ఏ టు బి ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 ఇంటీజర్స్, ఏ టు బి ఎన్ని ఇంటీజర్స్ ఉన్నాయి అంటే ఫార్ములా b - a + 1. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు s+1 నుంచి r వరకు ఎన్ని ఇంటీజర్స్ ఉన్నాయని అడిగితే rలో నుంచి s+1 సబ్ట్రాక్ట్ చేసి 1 యాడ్ చేయాలి. అంటే r - s+1 + 1 అంటే అప్పుడు r - s+ అంటే r - s - 1 అవుతుంది. +1 ఉంది, ఆ -1 +1 క్యాన్సిల్ అయిపోయి ఇవి r - s నంబర్స్. అలాగే రైట్ సైడ్ కూడా అంతే, ఈ నంబర్లో నుంచి ఈ నంబర్ సబ్ట్రాక్ట్ చేసి +1 చేయండి, అది కూడా అప్పుడు r - s అవుతుంది. అంటే టోటల్గా LHS RHSలో సేమ్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అలాగే ప్రతిదీ కూడా ఇది ఇక్కడ ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి ఫ్యాక్టర్స్, ఇక్కడ ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి ఫ్యాక్టర్స్. అంటే ఈచ్ సైడ్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఈజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ r - s కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్. అంటే అప్పుడు ఫస్ట్ టర్మ్కే ఈక్వల్ అవ్వాలి, ఛాన్సే లేదు ఇంకా వేరే ఛాన్స్. ఎందుకంటే ఇవి ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి, ఇవి ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి. అప్పుడు ఫస్ట్ నెంబర్ ఫస్ట్కి లేదా లాస్ట్ నెంబర్ లాస్ట్కి ఈక్వల్ చేసుకొని ఆన్సర్ వచ్చేస్తుంది డైరెక్ట్గా. Therefore r is equal to n plus s, n minus s, then n is equal to r plus s, hence proved. Similarly మనం ఇప్పుడు r greater than s కేసుకి ప్రూవ్ చేసాము. అలాగే r less than s ఉన్నప్పుడు కూడా we can prove that r plus s is equal to n. Therefore NCR equal to NCS, then r is equal to s or r plus s is equal to n. మరి ఇప్పుడు ఈ ఫార్ములా ఎలా అప్లై చేయాలి, ఓ 2 ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకుంటే మనకి ఓకే ఇలా అప్లై చేయాలి అనేది మన మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. ఇఫ్ NC4 is equal to NC5 దెన్ n వాల్యూ అడుగుతారు. NC4 equal to NC5 అయితే దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n అంటారు. మనకి ఇక్కడ 6 sలు డిఫరెంట్గానే ఉన్నాయి. NCR is equal to NCS కాన్సెప్ట్ ప్రకారం అప్పుడు r అండ్ sలు డిఫరెంటే కాబట్టి అప్పుడు కంపల్సరీగా r ఈక్వల్ టు s అనే కండిషన్ సాటిస్ఫై అవ్వదు. NCR ఈక్వల్ టు NCS అయినప్పుడు ఎయిదర్ r ఈక్వల్ టు s లేదా r ప్లస్ s ఈజ్ ఈక్వల్ టు n కావాలి. మరి r ఈక్వల్ టు s ఎలాగో అవ్వట్లేదు కాబట్టి therefore r ప్లస్ s ఈజ్ ఈక్వల్ టు n, అంటే n ఈజ్ ఈక్వల్ టు 4 + 5 దట్ ఈస్ 9. నెక్స్ట్ వన్, if 15CR is equal to 15C2R దెన్ r వాల్యూ అడుగుతారు ఇక్కడ మనకి. ఎందుకంటే ఇక్కడ n వాల్యూ ఇచ్చేసారు కాబట్టి దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ r అని అడుగుతారు మనకి. అంటే ఇప్పుడు మనకి NCR ఈక్వల్ టు NCS ఫామ్లో ఉంది కాబట్టి therefore r is equal to s or r plus s is equal to n. అంటే ఇప్పుడు r ఈక్వల్ టు s అవుతుందా లేదా, అయితే ఎప్పుడు అవుతుంది? ఎస్, r టు r వాల్యూస్ రెండు ఈక్వల్ అవ్వచ్చు. ఒక పర్టికులర్ కేసులో మాత్రమే r వాల్యూ టు r వాల్యూ ఈక్వల్ అవుతుంది. r is equal to r ఎప్పుడు అవుతుంది, లేదా r ఈక్వల్ టు 3r, 3r ఈక్వల్ టు 4r ఎప్పుడు అవుతుంది అంటే r వాల్యూ 0 అయినప్పుడే పాసిబుల్ అది. లేదా 2r ఈక్వల్ టు r చేయండి, అప్పుడు 2r మైనస్ r ఈక్వల్ టు 0 అంటే r ఈక్వల్ టు 0, అలా కూడా చేసుకోవచ్చు మనం. సో therefore r ఈక్వల్ టు 2r, r ప్లస్ 2r ఈక్వల్ టు 15. అంటే అప్పుడు ఫస్ట్ కేసులో r వాల్యూ 0 వస్తుంది,
సెకండ్ కేసులో 3r is equal to 15 రా, అంటే r వాల్యూ 5. అంటే 15cr ఈక్వల్ టు 15c2r ఎప్పుడెప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే r ఈక్వల్ టు 0 అయినప్పుడు పాసిబులే. చూడండి, r ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే 15c0, ఇది 15c0, దేర్ఫోర్ బోత్ ఆర్ ఈక్వల్. సో r ఈక్వల్ టు 5 అనుకోండి, 15c5 ఈజ్ ఈక్వల్ టు 15c10. 15c5 ఈక్వల్ టు 15c10 అవుతుంది. ఏ ఫార్ములా? 15c10 అంటే 15c15 మైనస్ 10 అంటే NCR ఈక్వల్ టు NCN మైనస్ ఆర్ ఫార్ములా వేసుకుంటే మనం అప్పుడు 15c10 వాల్యూ 15c5 వాల్యూ సేమ్ అలా. సో ఇలా మనకి ఫార్ములా అప్లికేషన్ రెండు రకాలుగా RSలో డిఫరెంట్గా ఇచ్చి N వాల్యూ అడగవచ్చు, లేదా R ప్లేస్లో రెండు డిఫరెంట్ నంబర్స్ ఇచ్చేసి N వాల్యూ ఇచ్చేసి R వాల్యూ ఫైండ్ అవుట్ చేయమనవచ్చు. ఇలా 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి. ఈ మోడల్ ప్రాబ్లమ్స్ మనం మళ్ళీ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్లో కూడా చేసుకుంటాం. మనం జస్ట్ అప్లికేషన్ అలా అప్లై చేయాలి ఫార్ములా అనే దానికోసం రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చాం మనం ఇక్కడ. నెక్స్ట్ వన్. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అంటే మనకి ఒక జామెట్రికల్ అప్లికేషన్స్ ఇక్కడ మనం చేయబోతుంది. ఇప్పుడు అన్ని జామెట్రికల్ అప్లికేషన్స్ చేయబోతున్నాం. అంటే జామెట్రీలోని ప్రతి ప్రాబ్లమ్ని కూడా మనం అంటే జామెట్రీలో నంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఎన్ని ఫామ్ అవుతాయి, ఒక ప్లేన్లో n పాయింట్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఎన్ని ఫామ్ చేయొచ్చు. సో ఇలాంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు అలాగే నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఫామ్ చేయొచ్చు, నంబర్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ ఎన్ని ఫామ్ చేయొచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనల్ని అడుగుతాం. నంబర్ ఆఫ్ సర్కిల్స్ ఎన్ని ఫామ్ చేయొచ్చు, నంబర్ ఆఫ్ ప్లేన్స్ ఎన్ని ఫామ్ చేయొచ్చు. సో ఇలా మనకి డిఫరెంట్ క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు మనకి. సో ఏ జామెట్రికల్ అప్లికేషన్ అయినా సరే మనం కాంబినేషన్స్ కాన్సెప్ట్ ద్వారానే చేయాలి. ఎందుకు కాంబినేషన్స్ కాన్సెప్ట్ ద్వారా చేయాలి అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. వై యూ హ్యావ్ టు యూజ్ కాంబినేషన్స్ కాన్సెప్ట్ ఫర్ ఆల్ జామెట్రికల్ ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం. దేర్ ఆర్ 4 పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్. ఒక ప్లేన్లో 4 పాయింట్స్ ఉన్నాయి. నో 3 ఆఫ్ ద పాయింట్స్ ఆర్ కొలీనియర్. అందులో ఏ 3 కూడా కొలీనియర్ కాదు. అంటే అప్పుడు 4 పాయింట్స్ ఏం ఫామ్ చేస్తాయి అంటే ఒక క్వాడ్రిలేటర్లు ఫామ్ చేస్తాయి 4 పాయింట్స్, ఎందుకంటే ఏ 3 కూడా కొలీనియర్ కాదు కాబట్టి. ఫైండ్ ద నంబర్ ఆఫ్ డిఫరెంట్ స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ద పెయిర్స్ ఆఫ్ డిస్టింక్ట్ పాయింట్స్. సో ఇప్పుడు ఏ 3 కూడా కొలీనియర్ కాదు కాబట్టి రెండు పాయింట్స్ తీసుకుంటే మరి వాటి నుంచి స్ట్రైట్ లైన్స్ ఫామ్ అవుతాయి. అప్పుడు నంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ద పెయిర్ ఆఫ్ డిస్టింక్ట్ పాయింట్స్ అంటే నంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఎన్ని ఫామ్ చేయొచ్చు మనము. అలాగే నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఫామ్ అవుతాయి బై జాయింట్. ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలంటే 3 పాయింట్స్ కావాలి మనకి, 3 నాన్ కొలీనియర్ పాయింట్స్ కావాలి. మరి ఇక్కడ అన్ని పాయింట్స్ కూడా నాన్ కొలీనియరే కాబట్టి హౌ మెనీ ట్రయాంగిల్స్ కెన్ బి ఫార్మ్డ్ అంటున్నారు. ఇట్లా 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి ఒకసారి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. లెట్ ద 4 పాయింట్స్ బి, మనం ABCD అని ఎజ్యూమ్ చేసుకుంటున్నాం. 4 పాయింట్స్ ఇచ్చారు కాబట్టి నేను ఈజీగా వాటికి నేమ్స్ ఇచ్చుకోవచ్చు. అదే 20 పాయింట్స్ ఇచ్చారనుకోండి నేమ్స్ ఇవ్వడం కూడా కష్టం అవుతుంది. అందుకనే ఫస్ట్ ఒక స్మాలర్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే దీన్ని మనం ఎంత లార్జర్ ఎగ్జాంపుల్ కైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. కాన్సెప్ట్ నేర్చుకోవటం ఇంపార్టెంట్ ఇక్కడ, రైట్. అప్పుడు 4 పాయింట్స్ ABCD అనుకున్నా. అప్పుడు ABCD సిన్స్ నో 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్, సో ABCD ఫామ్ ఏ క్వాడ్రిలేటరల్. ఇలా ఉంటుంది అనుకోండి క్వాడ్రిలేటరల్ ABCD, రైట్. ఇప్పుడు మరి ఎన్ని స్ట్రైట్ లైన్స్ క్లియర్ కనబడుతున్నాయి ఉన్నాయి మీకు, ఎన్ని స్ట్రైట్ లైన్స్ ఫామ్ అవుతున్నాయో. ఇప్పుడు AB ఒక లైన్, అలాగే AC ఒక లైన్, అలాగే AD ఒక లైన్, అలాగే BC ఒక లైన్, అలాగే BD ఒక లైన్, అలాగే CD ఒక లైన్, అలాగే CA ఒక లైన్ వచ్చేస్తుంది, అలాగే DA ఒక లైన్ వస్తుంది. అంటే ఇక్కడ మనకి AB లైన్ BA లైన్ రెండు సేమే, ఎందుకంటే AB లైన్ అన్న లైన్ పాసింగ్ త్రూ A అండ్ B అన్న లైన్ పాసింగ్ త్రూ B అండ్ A అన్న ఒకే ఈక్వేషన్ వస్తుంది మనకి. సో మన జామెట్రీలో ABలో 2 పాయింట్స్ ఇచ్చేసి ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ A అండ్ B అన్నాం అనుకోండి. సపోజ్ లైన్ AX + BY + C = 0 వచ్చింది అనుకోండి. ఇది ABల నుంచి పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్ AX + BY + C = 0. మరి అప్పుడు B అండ్ L నుంచి పాస్ అయ్యే లైన్ అంటే అగైన్ AX + BY + C = 0నే వస్తుంది. అంటే అప్పుడు లైన్ AB అన్నా లైన్ BA అన్నా సేమ్.
మనం ఫస్ట్ లోనే డిస్కస్ చేసుకున్నాం. ఏబి అన్న బిఏ అన్న సేమ్ కాంబినేషన్స్ లో వచ్చేటప్పటికి. అందుకనే లైన్ పాసింగ్ త్రూ ఏబి అన్న లైన్ పాసింగ్ త్రూ బిఏ అన్న సేమ్ ఐడెంటికలే వస్తాయి కాబట్టి, అంటే అప్పుడు ఆల్ జామెట్రికల్ అప్లికేషన్స్ కెన్ బి డన్ అండర్ కాన్సెప్ట్ ఆఫ్ కాంబినేషన్స్ ఓన్లీ. ఈ పాయింట్ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. అంటే ఏ జామెట్రికల్ అప్లికేషన్ ఇచ్చినా మనం కాంబినేషన్స్ ద్వారానే చెయ్యాలి. అది రైట్. ఇప్పుడు మనకి మరి 4 పాయింట్స్ ఇచ్చారు. 4 పాయింట్స్తో ఎన్ని స్ట్రైట్ లైన్స్ ఫామ్ అవుతున్నాయి అడుగుతున్నారు. అంటే అప్పుడు 4లో ఏ 2 కూడా కొలీనియర్, ఏ 3 కూడా కొలీనియర్ కాదు కాబట్టి ఎవ్రీ సెలెక్షన్ ఆఫ్ 2 పాయింట్స్ ఫామ్ ఏ స్ట్రైట్ లైన్. ఎందుకంటే మనకు ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ కావాలంటే పాయింట్స్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా 2 పాయింట్స్ తెలిస్తేనే మనకు స్ట్రైట్ లైన్ ఫామ్ చేయగలం. కాబట్టి ఎవ్రీ సెలెక్షన్ ఆఫ్ 2 పాయింట్స్ ఫామ్ ఏ స్ట్రైట్ లైన్, ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తుంది. మరి అప్పుడు 4 పాయింట్స్ నుంచి మనం 2 పాయింట్స్ ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోగలము అంటే 4C2 వేస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎవ్రీ సెలెక్షన్ గివ్స్ 1 స్ట్రైట్ లైన్. Therefore, number of straight lines can be formed in this structure. ఎంత అవుతుందంటే 4C2 into 1 అంటే సింప్లీ 4C2 రాసుకోవచ్చు. సో ఎవ్రీ సెలెక్షన్ ఆఫ్ 2 పాయింట్స్ ఫామ్ ఏ స్ట్రైట్ లైన్. మరి అప్పుడు ఆ స్ట్రైట్ లైన్స్ ఎన్ని అంటే 4C2 సింపుల్గా 6 స్ట్రైట్ లైన్స్. ఏమేంటి అవి? ఏబి ఒకటి, ఏసి ఒకటి, ఏడి ఒకటి. నెక్స్ట్ అది బీసీ బిడి ఒకటి, అలాగే సిడి. ఆ 6 స్ట్రైట్ లైన్స్ ఇవి. ఏబి ఒక లైను, ఏసి ఏడి, అలాగే బీసీ బిడి, అలాగే సిడి. దట్స్ ఆల్. ఆ 6 స్ట్రైట్ లైన్స్. సో అంటే ఇప్పుడు మీరు మైండ్లో ఉంచుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు జనరల్గా మనం 4 పాయింట్స్ ఇస్తే సో ఒక ప్లేన్లో ఏ 3 పాయింట్స్ కూడా కొలీనియర్ కాదు అన్నప్పుడు నంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఎన్ని ఫామ్ చేయొచ్చు అంటే సింపుల్గా 4C2. ఇప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేసుకుందాం. n పాయింట్స్లు ఒక ప్లేన్లో ఇచ్చారు. సో నో 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్ అన్నారు. హౌ మెనీ స్ట్రైట్ లైన్స్ కెన్ బి ఫార్మ్డ్ బై జాయినింగ్ దెమ్ అంటే సింప్లీ NC2. దట్స్ ఆల్. అలాగే మరి ఇప్పుడు ట్రయాంగిల్స్ ఎన్ని ఫామ్ చేయొచ్చు? మనం ఒక ట్రయాంగిల్ ఫామ్ కావాలంటే కంపల్సరీగా 3 పాయింట్స్ కావాలి. అంటే ఇప్పుడు 4 పాయింట్స్ నుంచి ఎవ్రీ సెలెక్షన్ ఆఫ్ 3 పాయింట్స్, ఎందుకంటే ఏ 3 కూడా కొలీనియర్ కాదు కాబట్టి నువ్వు ఏ 3 పాయింట్స్ని సెలెక్ట్ చేసుకున్నా దే ఫామ్ ఏ ట్రయాంగిల్. కొలీనియర్ పాయింట్స్ అయితే ట్రయాంగిల్ని ఫామ్ చేయవు, కానీ మరి ఇప్పుడు నాన్ కొలీనియర్ పాయింట్స్ ఏ 3 నాన్ కొలీనియర్ పాయింట్స్ తీసుకున్నా దే ఫామ్ ఏ ట్రయాంగిల్. కాబట్టి ఎవ్రీ సెలెక్షన్ ఆఫ్ 3 పాయింట్స్ ఫ్రమ్ 4 పాయింట్స్ ఫామ్ ఏ ట్రయాంగిల్. సో మరి 4 పాయింట్స్ నుంచి 3 పాయింట్స్ని మనం ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే 4C3 వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. 4C3 వేస్లో 4 పాయింట్స్ నుంచి 3 పాయింట్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎవ్రీ సెలెక్షన్ ఆఫ్ 3 పాయింట్స్ ఫామ్ ఏ ట్రయాంగిల్. అప్పుడు నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే 4C3 into 1 అంటే సింప్లీ 4C3 అంటే 4. మరి ఆ ట్రయాంగిల్స్ ఏంటో చెప్పండి ఒకసారి. 4 ట్రయాంగిల్స్ చూడండి. ఏబిసి ట్రయాంగిల్ ఒకటి, అలాగే ఏబిడి ట్రయాంగిల్ ఒకటి, అలాగే బిసిడి ట్రయాంగిల్ ఒకటి, అలాగే ఏసిడి ట్రయాంగిల్ ఒకటి ఫామ్ అవుతుంది మనకి. ఏబిసి ఏబిడి అలాగే ఏసిడి బిసిడి, అదే ఆ 4 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి మనకి. ఇంక వేరే ఏ ట్రయాంగిల్ తీసుకున్నా మీకు ఈ కాంబినేషన్లో ఏదో ఒకటి వస్తుంది మనకి. సార్ నేను డిబిసి ట్రయాంగిల్ ఫామ్ చేసుకుంటాను సార్ అన్నాం అనుకోండి, అంటే డి పాయింట్, సి పాయింట్, బి పాయింట్. ఇదిగో డిబిసి అంటే బిసిడి ట్రయాంగిలే కాదు. సార్ నేను ఏడిబి ట్రయాంగిల్ ఫామ్ చేసుకుంటాను సార్ అంటే ఏబిడి, ఏబిడి అన్న ఏడిబి అన్న ట్రయాంగిల్ అదే. సో ఏబిడి ఆల్రెడీ ఉంది మనకి. సో ఇలా మనకి అంటే ఇప్పుడు ఒక ప్లేన్లో n పాయింట్స్ ఇచ్చి నో 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్ అయితే నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఫామ్ అవుతాయి అంటే NC3. మరి అదే విధంగా ఇప్పుడు n పాయింట్స్లో నో 3 పాయింట్స్ కొలీనియర్ అయితే ఎన్ని క్వాడ్రిలేటరల్స్ ఫామ్ అవుతాయి అని అడిగారు అనుకోండి. మరి క్వాడ్రిలేటరల్ ఫామ్ చేయాలంటే 4 పాయింట్స్ ఆర్ నీడెడ్. సో అప్పుడు ఎవ్రీ సెలెక్షన్ ఆఫ్ 4 పాయింట్స్ ఫ్రమ్ n పాయింట్స్ ఫామ్ ఏ క్వాడ్రిలేటరల్.
So 4 points can be selected from n points in nc 4 ways. అంటే ఒక ప్లేన్ లో n పాయింట్స్ ఇచ్చి నో 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్ అయినప్పుడు మాత్రమే నంబర్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ nc4, నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ nc3, నంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ nc2. ఇది ఏ 3 పాయింట్స్ కూడా కొలీనియర్ కాదు అన్నప్పుడు, నో 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్ అనే కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు. మరి అదే ఇప్పుడు ఇచ్చినటువంటి పాయింట్స్ లో కొన్ని కొలీనియర్ అయితే పరిస్థితి ఏంటి? మరి ఇప్పుడు ఇంత డైరెక్ట్గా ఇవ్వడు కాబట్టి క్వశ్చన్స్ మనం నేర్చుకోవాల్సింది ఆ పాయింటే. ఇచ్చినటువంటి పాయింట్స్లో కొన్ని పాయింట్స్ కొలీనియర్ అయితే అప్పుడు ఫార్ములా ఎలా కన్వర్ట్ అవుతుంది అది మనం నేర్చుకోవాలి ఇప్పుడు. సో ఆ ఎగ్జాంపుల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఫస్ట్ ఇట్లా నాన్ కొలీనియర్ పాయింట్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ మరి ఆ కాన్సెప్ట్కి వెళ్దాం ఒకసారి. సపోజ్ దేర్ ఆర్ 4 పాయింట్స్ ఇచ్చారు ఒక ప్లేన్లో. ఆ 4 పాయింట్స్లో 5 పాయింట్స్ ఇచ్చారు, అందులో 4 పాయింట్స్ ఆర్ కొలీనియర్. There are 5 points in a plane out of which 4 points are collinear and no 3 of the points are collinear except these 4 points. అంటే ఈ 4 పాయింట్స్ కాకుండా ఇంక వేరే పాయింట్స్ ఏవి వీటితో కొలీనియర్ గా లేవు. Find the number of different straight lines passing through pairs of distinct points. Number of different straight lines ఎన్ని ఫామ్ చేయొచ్చు అంటే మనం ఫామ్ చేసేవన్నీ కూడా డిఫరెంట్ స్ట్రైట్ లైన్సే. అంటే ఎక్కడైనా మనకి సిమిలర్ ఐడెంటికల్ లైన్స్ ఉంటే వాటిని డిలీట్ చేసుకోవాలి మనం. రైట్, ఇప్పుడు మరి 5 పాయింట్స్ నేను ఒకసారి డయాగ్రామ్ డ్రా చేస్తాను. సో మనకి లెట్ ద 5 పాయింట్స్ బి ఏబిసిడిఈ అనుకున్నాను. సిన్స్ 4 పాయింట్స్ ఆర్ కొలీనియర్, లెట్ ఆ 4 పాయింట్స్ కొలీనియర్ పాయింట్స్ ఏబిసిడి అనేవి కొలీనియర్ పాయింట్స్ అనుకుంటే అప్పుడు డయాగ్రామ్ మీకు ఇలా వస్తుంది. ఏబిసిడి ఒకే లైన్ మీద తీసుకున్నాను 4 పాయింట్స్, అలాగే ఈ సపరేట్గా తీసుకున్నాను. ఏబిసిడి కొలీనియర్, అవుట్ ఆఫ్ 5 4 పాయింట్స్ కొలీనియర్. చూడండి ఇక్కడ ఈ కాన్సెప్ట్ మీరు కరెక్ట్గా మైండ్లోకి ఎక్కించుకోవాలి. మరి ఇప్పుడు హౌ మెనీ స్ట్రైట్ లైన్స్ కెన్ బి ఫార్మ్డ్ అనేది గమనిద్దాం ఒకసారి. సపోజ్ ఇప్పుడు ఈ 5లో నో 3 ఆర్ కొలీనియర్ అనుకుంటే మనం ఎన్ని స్ట్రైట్ లైన్స్ ఫామ్ చేయొచ్చు 5 పాయింట్స్తో అంటే 5c2 స్ట్రైట్ లైన్స్ ఫామ్ చేయొచ్చు. 5లో ఏ 3 కూడా నో 3 ఆర్ కొలీనియర్ అనే కాన్సెప్ట్ ఇస్తే దెన్ వీ కెన్ ఫార్మ్ 5c2 స్ట్రైట్ లైన్స్. బట్ మరి వీఆర్ గివెన్ 4 పాయింట్స్ ఆర్ కొలీనియర్ అవుట్ ఆఫ్ 5 పాయింట్స్. అంటే అప్పుడు ఈ 4 పాయింట్స్ కొలీనియర్ అవ్వటం వల్ల దెన్ వీ లూజ్ సమ్ స్ట్రైట్ లైన్స్. వై వీ లూజ్ స్ట్రైట్ లైన్స్ అంటే చూడండి ఒకసారి. ఇప్పుడు ఏబిసిడి 4 పాయింట్స్తో ఇప్పుడు ఈ 4 నాన్ కొలీనియర్ అనుకుంటే వీ కెన్ ఫార్మ్ 4c2 స్ట్రైట్ లైన్స్. ఈ 4c2 అనే స్ట్రైట్ లైన్స్ ఆ 5c2లో ఉంటాయి మనకి. కానీ ఇప్పుడు ఈ 4 పాయింట్స్ కొలీనియర్ అవ్వటం వల్ల ఏబి స్ట్రైట్ లైను, ఏసి, ఏడి, బీసి, బీడి, సిడి ఇవన్నీ కూడా ఐడెంటికల్ లైన్స్ అయిపోతాయి. లైన్ పాసింగ్ త్రూ ఏబి అన్నా, లైన్ పాసింగ్ త్రూ ఏసి అన్నా, లైన్ పాసింగ్ త్రూ బీసి అన్నా, లైన్ పాసింగ్ త్రూ బీడి, లైన్ పాసింగ్ త్రూ సిడి ఇవన్నీ ఐడెంటికల్ లైన్స్. ఎందుకంటే బికాస్ దే ఆర్ ఆల్ కొలీనియర్. పాయింట్స్ అన్నీ కొలీనియర్ కాబట్టి జస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ఏబి ఒక్కటి కనుక్కుంటే చాలు, మిగతా అవన్నీ మనం లీవ్ చేసుకోవచ్చు. అంటే యాక్చువల్గా ఈ 4 పాయింట్స్ కొలీనియర్ అవ్వటం వలన మనం వీఆర్ లూజింగ్ 4c2 స్ట్రైట్ లైన్స్. ఎప్పుడు అంటే ఈ 4 నాన్ కొలీనియర్ అనుకుంటే వీ కెన్ ఫార్మ్ 4c2 స్ట్రైట్ లైన్స్ టోటల్. అంటే ఈ 4 పాయింట్స్తో ఫార్మ్ అయ్యేటువంటి టోటల్ స్ట్రైట్ లైన్స్ 4c2. If all points are collinear, then just take one line out of the 4c2 straight lines, then we can leave the remaining straight lines. అంటే 4c2 అంటే 6 వస్తుంది మనకు 4c2 వాల్యూ. అంటే 6లో ఒక నంబర్ ఒక లైన్ తీసుకుంటే మిగతా లైన్స్ అన్నిటినీ వదిలేయచ్చు మనం. ఎందుకంటే మిగతా 5 లైన్స్ ఈ లైన్తో మనం తీసుకున్న లైన్తో కోయిన్సైడ్ అయిపోతాయి కాబట్టి. అంటే ఇక్కడ మనకి ఈ టోటల్ నంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో నుంచి 4 పాయింట్స్తో ఫామ్ అయ్యేటువంటి స్ట్రైట్ లైన్స్ సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు ఈ 4 పాయింట్స్తో ఫామ్ అయ్యేటువంటి అన్ని స్ట్రైట్ లైన్స్ సబ్ట్రాక్ట్ అవుతున్నాయి.
కానీ ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్స్ అన్నిటిలో ఒక లైన్ మనం కన్సిడర్ చేస్తే మిగతా వాటిని లీవ్ చేయొచ్చు కాబట్టి అందుకని చివరిలో మనం 1 యాడ్ చేస్తాం. అంటే ఎలా చేస్తున్నామో చూడండి ఇప్పుడు. సో ఎవ్రీ సెలెక్షన్ ఆఫ్ 2 పాయింట్స్ ఫార్మ్ ఏ స్ట్రైట్ లైన్ అని మనకు తెలుసు. The number of lines formed is equal to 5C2, that is 10 if no 2 points are no 3 points are collinear any case lo. No 3 points are collinear అయితే 5C2 10 straight lines form అవుతాయి, of which the lines AB, AC, AD, BC, BD, CD అంటే 6 lines ఐడెంటికల్ అవుతున్నాయి. మరి ఈ 6 lines లో ఏదో ఒక లైన్ మనం కన్సిడర్ చేసుకుంటే మిగతా 5 lines ని వదిలేయచ్చు. ఎందుకంటే అప్పుడు ఈ 4 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే లైన్స్ 6 ఐడెంటికల్, అంటే అప్పుడు 6లో ఒకటి తీసుకుంటే మిగతా అన్నిటిని మనం కన్సిడర్ చేసినట్లే. సో కాబట్టి నంబర్ ఆఫ్ లైన్స్ ఫార్మ్డ్ బై కొలీనియర్ పాయింట్స్ 4C2 అంటే 6 అవుతుంది. సో ఇప్పుడు ఈ 6లో ఒక లైనే మనకు అవసరం. అంటే ఇప్పుడు టోటల్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఎన్ని అవుతున్నాయి అంటే 10 - 6 + 1 లేదా 10 - 5 చేయాలి. ఎందుకంటే ఒక లైన్ కన్సిడర్ చేసుకోవాలి కాబట్టి. ఎందుకంటే ఈ మొత్తంలో డిస్టింక్ట్ లైన్స్ ఎన్ని ఉంటాయంటే ఒకటే, దట్ ఈస్ ఏబి లైనే ఒక లైన్ డిస్టింక్ట్ అవుతుంది, మిగతా అన్ని సేమ్ అవుతాయి కాబట్టి. సో అప్పుడు రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఎన్ని అవుతాయంటే 5C2 - 4C2 + 1 దట్ ఈస్ 10 - 6 + 1 దట్ ఈస్ 5. మన 5 లైన్స్ ఏంటో చెప్పండి. ఏఈ లైన్ ఒకటి, బిఈ లైను, సిఈ లైను, డిఈ లైన్, ఈ 4, ఇది ఒక లైన్, 5 లైన్స్. మరి ఆ 5 లైన్స్ ఎలా వచ్చినాయి? ఇప్పుడు ఈ ఫార్ములాని మనం జనరలైజేషన్ చేసేటప్పుడు ఎలా చేయాలో మనం నేర్చుకోవాల్సింది. అంటే మనం టోటల్ పాయింట్స్ నాన్ కొలీనియర్, టోటల్ పాయింట్స్లో no 3 are కొలీనియర్ అనుకుంటే అప్పుడు టోటల్ స్ట్రైట్ లైన్స్ మనం 5C2 ఫామ్ చేయొచ్చు. ఇది టోటల్ నంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఇఫ్ no 3 are కొలీనియర్. బట్ వీఆర్ గివెన్ 4 పాయింట్స్ ఆర్ కొలీనియర్ కాబట్టి నౌ లెట్ us క్యాలిక్యులేట్ ద point of straight lines by joining the 4 collinear points. అంటే 4C2 straight lines మనకి లూజ్ అవుతాం మనం, ఎందుకంటే ఆ 4C2 స్ట్రైట్ లైన్స్ ఐడెంటికల్ అయిపోతాయి మనకి. బట్ ఈ 4C2లో ఒక లైన్ కన్సిడర్ అంటే ఒకటే, అప్పుడు 4C2 6 లైన్స్ ఐడెంటికల్. మరి 6 లైన్స్లో ఎన్ని డిస్టింక్ట్ లైన్స్ ఉన్నాయంటే ఓన్లీ 1 లైనే డిస్టింక్ట్, ఆ 1 లైన్ ఇక్కడ కన్సిడర్ చేసుకుంటాం. సో 5C2 - 4C2 + 1 అంటే ఇప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. m పాయింట్స్ ఒక ప్లేన్లో ఉన్నాయి, అందులో p పాయింట్స్ కొలీనియర్. m పాయింట్స్ లై ఇన్ ఏ ప్లేన్ ఆఫ్ విచ్ p పాయింట్స్ ఆర్ కొలీనియర్ అండ్ no 3 are కొలీనియర్ ఎక్సెప్ట్ దీస్ p పాయింట్స్. How many straight lines can be formed? Different straight lines can be formed by joining the pair of points అన్నారు అనుకోండి. అంటే సింపుల్గా టోటల్ m పాయింట్స్ అంటే m పాయింట్స్ నాన్ కొలీనియర్, no 3 are కొలీనియర్ అనుకుంటే MC2 స్ట్రైట్ లైన్స్ ఫామ్ చేసుకోవచ్చు మనం. బట్ అందులో p పాయింట్స్ కొలీనియర్ అవ్వటం వలన ఆ పాయింట్స్ ఫామ్ అయ్యేటువంటి అన్ని స్ట్రైట్ లైన్స్ మనం లూజ్ అవుతాం, అంటే ఐడెంటికల్ అవుతాయి. అందుకనే MC2 - PC2 + 1 రాసుకోవాలి. ఈ +1 ఎందుకు రాసుకోవాలి అంటే ఒక లైన్ కన్సిడర్ చేస్తేనే మిగతా మనం లీవ్ చేయొచ్చు కాబట్టి. ఇక్కడ PC2 అంటే 4C2 సబ్ట్రాక్ట్ చేస్తున్నాము అంటే ఈ 4 పాయింట్స్తో ఫామ్ అయ్యేటువంటి అన్ని స్ట్రైట్ లైన్స్ సబ్ట్రాక్ట్ చేస్తున్నట్టు. మరి 4C2 ఫామ్స్తో ఈ 4 పాయింట్స్తో ఎన్ని డిస్టింక్ట్ లైన్స్ ఫామ్ అవుతాయంటే ఒకటి ఫామ్ అవుతుంది. అందుకనే సబ్ట్రాక్షన్ చేశాక 1 యాడ్ చేసుకుంటాం, ఎందుకంటే 1 డిస్టింక్ట్ లైన్ పాస్ అవుతుంది కాబట్టి ఆ 4 పాయింట్స్తో. రైట్. మరి అదే ట్రయాంగిల్స్ విషయంలోకి వస్తే ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ చేయొచ్చు? అగైన్ సేమ్ ప్రొసీజర్. మనం ఒక ట్రయాంగిల్ ఫామ్ చేయాలంటే 3 పాయింట్స్ కావాలి, అంటే ఎవ్రీ సెలెక్షన్ ఆఫ్ 3 పాయింట్స్ ఫామ్ ఏ ట్రయాంగిల్. Therefore number of triangles formed is equal to 5C3, that is 10 if no 3 points are collinear. ఏ 3 పాయింట్లు కూడా కొలీనియర్ కాకపోతే మనం 5C3 ట్రయాంగిల్స్ ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ బట్ కొలీనియర్ పాయింట్స్ డస్ నాట్ ఫామ్ ఏ ట్రయాంగిల్ కాబట్టి మరి ఇప్పుడు ఈ 4 కొలీనియర్ పాయింట్స్తో ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ చేస్తామో అవన్నీ సబ్ట్రాక్ట్ చేసుకోవాల్సిందే. Since 4 points are collinear, we can't form any triangle by these 4 points. If the 4 points are non-collinear, we can form 4C3 triangles kabatti
ఇప్పుడు ఈ 4C3 ట్రయాంగిల్ని టోటల్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సో నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫార్మ్డ్ ఈజ్ ఈక్వల్ టు 5C3 minus 4C3 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 minus 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 6. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, సార్ ఇక్కడ 1 యాడ్ చేయలేదు ఏంటి సార్ అని చెప్పేసి. మరి ఎందుకు యాడ్ చేయలేదో మీరే చెప్పండి. ఇప్పుడు ఇవన్నీ కొలీనియర్ కాబట్టి ఆల్ కొలీనియర్ పాయింట్స్ ఫామ్ ఏ స్ట్రైట్ లైన్. ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తున్నాయి ఆ కొలీనియర్ పాయింట్, కాబట్టి చివరిలో +1 యాడ్ చేసాం. మరి ఇప్పుడు ఈ 4 కొలీనియర్ పాయింట్స్తో కనీసం మనం ఒక ట్రయాంగిల్ అన్నా ఫామ్ చేయగలమా? నో, వీ కాంట్ ఫామ్ ఎనీ ట్రయాంగిల్ బై జాయినింగ్ ఎనీ 3 points ఆఫ్ 4 కొలీనియర్ పాయింట్స్. అంటే ఈ 4 కొలీనియర్ పాయింట్స్తో ఒక ట్రయాంగిల్ కూడా ఫామ్ అవ్వదు. అదే ఈ 4 కొలీనియర్ పాయింట్స్తో ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. కాబట్టి అక్కడ స్ట్రైట్ లైన్ ఒకటి ఫామ్ అవుతుంది కాబట్టి +1 చేసాము. మరి ఇక్కడ 4 కొలీనియర్ పాయింట్స్తో ఒక ట్రయాంగిల్ కూడా ఫామ్ కాదు కాబట్టి మనకి ఆ +1 ఇంక ఇక్కడ యాడ్ చెయ్యం మనం. ఒక ట్రయాంగిల్ అన్నా ఫామ్ అయితే 4 కొలీనియర్ పాయింట్స్తో చివరిలో మళ్ళీ +1 వేసుకోవచ్చు. మరి ఒక ట్రయాంగిల్ కూడా ఫామ్ కాదు మనకి. సో కాబట్టి ట్రయాంగిల్స్ విషయంలోకి వచ్చేటప్పటికి ఇప్పుడు m పాయింట్స్ ఒక ప్లేన్లో ఉన్నప్పుడు p పాయింట్స్ కొలీనియర్ అయితే హౌ మెనీ ట్రయాంగిల్స్ కెన్ బి ఫార్మ్డ్ అంటే mc3 minus pc3, దట్స్ ఆల్. స్ట్రైట్ లైన్స్లోకి వచ్చేటప్పటికి mc2 minus pc2 +1 రాసుకోవాలి మన స్ట్రైట్ లైన్స్ విషయంలోకి వచ్చేటప్పుడు. బాగా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవి. మనం అప్లికేషన్స్, జామెట్రికల్ అప్లికేషన్స్ చేసేటప్పుడు ఈ 2 పాయింట్స్ మీకు చాలా చాలా అవసరం అవుతాయి మీకు. ఇప్పుడు ఇందులో మరి 6 ట్రయాంగిల్స్ ఏంటి అంటే చూడండి ఒకసారి. ఏఈబి ఒక ట్రయాంగిల్, ఆర్ ఏబిఈ ఒక ట్రయాంగిల్, ఏసిఈ ఒక ట్రయాంగిల్, ఏడిఈ ఒక ట్రయాంగిల్, అలాగే బీసీఈ ఒక ట్రయాంగిల్, బీడిఈ ఒక ట్రయాంగిల్, సిడిఈ ఒక ట్రయాంగిల్. ఇలా ఓన్లీ 6 ట్రయాంగిల్సే ఫామ్ అవుతాయి మనకి. అది రైట్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, the number of diagonals in a regular polygon of n sides is n into n minus 3/2. అంటే పాలిగాన్ ఆఫ్ n sides అంటే పాలిగాన్లో n sides ఉన్నాయంటే ఆటోమేటిక్గా వీ హ్యావ్ n vertices ఉంటాయి. అంటే ఇప్పుడు n vertices ఉంటాయి పాలిగాన్ ఆఫ్ n sidesలో n vertices ఉంటాయి కాబట్టి ఇప్పుడు n verticesతో టోటల్గా మనం ఎన్ని స్ట్రైట్ లైన్స్ ఫామ్ చేయొచ్చు అంటే nc2. ఎందుకని మరి పాలిగాన్లో ఏ 3 vertices కూడా కొలీనియర్ అవ్వవు మనకి. మీరు ఏ పాలిగాన్ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ తీసుకోండి, ట్రయాంగిల్లో ఏ 3 అయినా కొలీనియర్ అవుతున్నాయా? అలాగే ఒక క్వాడ్రిలేటరల్ తీసుకోండి, దట్ ఈస్ ఆల్సో ఏ పాలిగాన్ ఆఫ్ 4 sides. అది ఏ 3 points అయినా కొలీనియర్ అవుతాయా? అవ్వదు. అలాగే పెంటగాన్, హెక్సగాన్ మీకు బాగా తెలుసు, బెంజీన్ రింగ్ ఫామ్. అది హెక్సగాన్లో ఏ 3 points అయినా కొలీనియర్ ఉన్నాయా? లేవు. సో అంటే ఇప్పుడు మనకి పాలిగాన్ ఆఫ్ n sides అంటే దేర్ ఈస్ n points, నో 3 are కొలీనియర్. ఇప్పుడు ఆ n pointsతో మనం టోటల్ స్ట్రైట్ లైన్స్ ఎన్ని ఫామ్ చేయగలము అంటే nc2 స్ట్రైట్ లైన్స్ ఫామ్ చేయగలం. Clearly, no 3 of the n vertices of the regular polygon are collinear. Hence, by joining these n vertices taken to at a time, we get nc2 straight lines. మరి ఇప్పుడు ఆ nc2 స్ట్రైట్ లైన్స్లో మరి ఆ సైడ్స్ కూడా ఉంటాయి, n sides ఉంటాయి. మనకు కావాల్సింది నంబర్ ఆఫ్ డయాగనల్స్ మాత్రమే కావాలి. అంటే 2 కాన్సెక్యూటివ్ సైడ్స్ని జాయిన్ చేసుకుంటూ పోతే వి గెట్ సైడ్స్. మరి టోటల్ నంబర్ ఆఫ్ లైన్స్ ఫామ్ అయ్యేది nc2 స్ట్రైట్ లైన్స్ ఫామ్ అవుతాయి టోటల్గా n పాయింట్స్తో. ఆ nc2 స్ట్రైట్ లైన్స్లో n సైడ్స్ ఉంటాయి కాబట్టి మనకి ఆ nc2 స్ట్రైట్ లైన్స్లో నుంచి n సైడ్స్ సబ్ట్రాక్ట్ చేస్తే దెన్ వీ గెట్ రిమైనింగ్ అన్ని డయాగనల్సే. అంటే పాలిగాన్లో ఏ 2 నాన్ కాన్సిక్యూటివ్ వర్టిసెస్ని జాయిన్ చేసినా అది వచ్చేది మనకి డయాగనలే అవుతుంది. కాన్సిక్యూటివ్ వర్టిసెస్ని జాయిన్ చేస్తే ఫామ్ అయ్యేటువంటిది మనకి సైడ్. నాన్ కాన్సిక్యూటివ్ సైడ్స్ని జాయిన్ చేసుకుంటే ఏ 2 నాన్ కాన్సిక్యూటివ్ సైడ్స్ని జాయిన్ చేసుకున్నా అది డయాగనల్ అనే పిలవాలి దాన్ని మనం. సో అవుట్ ఆఫ్ దీస్ nc2 lines, n lines are the sides of the polygon. Therefore, number of diagonals is equal to total lines minus sides, that is nc2 minus n.
సింప్లిఫికేషన్ చేసుకుందాం. NC2 చూడండి, క్యాలిక్యులేషన్ కోసం ఎలా వేస్తాం? NC2 అంటే n నుంచి డిక్రీజింగ్ ఆర్డర్లో 2 ఫ్యాక్టర్స్ రాయాలి బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 1 into 2. 2 ఫ్యాక్టర్స్ బై 2 ఫ్యాక్టర్, డెనామినేటర్ కూడా 2 ఫ్యాక్టర్స్ అంటే n into n minus 1 by 1 into 2. 1 into 2 అంటే 2నే కాబట్టి డైరెక్ట్గా రాశాను, మైనస్ nకి మైనస్. సో LCM తీసుకోండి, అప్పుడు ఇది n స్క్వేర్ మైనస్ n మైనస్ 2n అంటే n స్క్వేర్ మైనస్ 3n డివైడెడ్ బై 2 అవుతుంది. అంటే ఇలా వచ్చింది. అప్పుడు ఇది n స్క్వేర్ మైనస్ n మైనస్ 3n, లేదా ఇందులో రెండిట్లో నుంచి n కామన్ తీయండి. n కామన్ తీస్తే n ఇంటూ n మైనస్ 1 మైనస్ 2 అంటే n మైనస్ 3 అవుతుంది. That is n into n minus 3 by 2. So this is the formula to find the number of diagonals of a regular polynomial. Formula గుర్తులేదనుకోండి, ఈ ప్రొసీజర్ NC2 minus n నంబర్ ఆఫ్ డయాగనల్స్ అంటే, లేదా ఫార్ములా గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టం అది. నంబర్ ఆఫ్ డయాగనల్స్ n into n minus 3 divided by 2 or NC2 minus n. Choice is yours. So the number of diagonals ఫార్ములా. సో ఆ నంబర్ ఆఫ్ డయాగనల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మీకు ఆ స్ట్రైట్ లైన్స్ కాన్సెప్ట్ అంతా మీకు అక్కడే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే మళ్ళీ ఆ కాన్సెప్ట్ అంతా మళ్ళీ మనకి ఐపీ ప్రాబ్లమ్స్లో, ఎక్సైజ్ ప్రాబ్లమ్స్లో ఉంటుంది. ఇక్కడే చెప్పేశాను, ఇంకా అక్కడ డైరెక్ట్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మనం. అక్కడ ఇంకా ఎక్స్ప్లెనేషన్స్ పెద్దగా అవసరం ఉండదు మనకి. రైట్, ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. నంబర్ ఆఫ్ డయాగనల్స్ ఆఫ్ ఏ హెప్టాగాన్ అన్నారు. వాట్ ఈస్ మెంట్ బై హెప్టాగాన్? హెప్టాగాన్ అంటే ఎన్ని సైడ్స్ ఉంటాయి ఒకసారి ఆలోచించుకోండి మీరు. హెప్టాగాన్ నంబర్ ఆఫ్ డయాగనల్స్ ఈజ్ ఈక్వల్ టు, హెప్టాగాన్ అంటే దట్ ఈస్ 7 sides. సెప్టాగాన్ అన్నా ఒకటే మీనింగ్ అక్కడ. హెప్టాగాన్ ఆర్ సెప్టాగాన్. నంబర్ ఆఫ్ డయాగనల్స్ ఈక్వల్ టు n into n minus 3 by 2. సో n వాల్యూ 7 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 7 into 7 minus 3 by 2 అంటే 7 into 4 28 by 2, దట్ ఈస్ 14 డయాగనల్స్ ఉంటాయి మనకి. సో ఫార్ములా వన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డిసిమిలర్ థింగ్స్ ఇంటూ గ్రూప్స్. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ కాంబినేషన్స్. సో ఐపీలో ఈ కాన్సెప్ట్ మీద మనకి చాలా తక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ ఆబ్జెక్టివ్లో మనకి దీని మీద బాగానే ఉన్నాయి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి. సో ఈ కాన్సెప్ట్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాము, ఎందుకంటే ఇంకా చాలా కాన్సెప్ట్ ఉంది మనకి ఈ కాంబినేషన్స్లో. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డిసిమిలర్ థింగ్స్ ఇంటూ గ్రూప్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం స్టూడెంట్స్. సో అప్పటి వరకు వెయిట్.